వాడు కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవాలి. కీడు చేయకుండా మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ కీడు చేయవారికి ఆయన ముఖము విరోధంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కీడు చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదండి. కీడు అంటే ఏంటండి? కీడు అంటే ఏంటి మనకు అర్థమవుద్ది కదా, దాన్ని వివరించిన అవసరం లేకుండానే. ఏమండి కీడు చేయడం అంటే? ఇప్పుడు కీడు చేయడం అంటే చెప్పండి ఒకవేళ మీరు మీ భాషలో. ఇప్పుడు మన గేదెలు చచ్చిపోయినాయి, ఎవరు చేశారమ్మా అంటారు. ఏం చేయక్కర్లా, చిన్నది ఏదైనా తీసుకొచ్చి ఇలా పెట్టారు అంటే చచ్చిపోతాయి. ఏమండి అది కీడు చేయడం అంటారు, అవునా కదా? బ్రతికించవలసినటువంటి వాళ్ళు, ఏమండి సహాయం చేయవలసినటువంటి వాళ్ళు మనుషులకు కీడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ కనబట్టలేదని అయ్యగారు చెప్పినట్టు నిజంగానే కనబట్ల. ఎందుకు అనేసి అంటే మరి ప్రేమ లోపించిపోయినటువంటి పరిస్థితి. దేవుని ప్రేమ అనేటువంటిది మనుషులకు కనబడనటువంటి పరిస్థితి. అంత్యదినముల్లో అపాయకరమైన రోజులు వచ్చినని మరి ఎలా తెలుసుకుంటామంటే అందరూ కూడా స్వార్థ ప్రియులు, బింకములాడువారు, ఏమండి అనురాగరహితులు, తల్లిదండ్రులకి అవిధేయులు, ఏమండి అవునా కదా, ధనాపేక్షలు, ఇలా పెద్ద లిస్టు చెప్పుకొచ్చాడు అపవిత్రుల్లో. కాబట్టి అందుకోసమే దేవుని ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. దేవుని వాక్యాలు కూడా, ఏమండి దేవుని వాక్యాలు అర్థం అవ్వాలంటే ఎవరికో తెలుసా? దేవుని ప్రేమించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి, అవునా కదా? దేవుని ప్రేమించగలిగిన వాళ్ళు మాత్రమే సహనంతో కూర్చోగలరు. మామూలు వాళ్ళు ఎవరు కూర్చోలేరండి. ఏమండి ఎలా చెప్పినప్పటికి కూడా ఆయన ప్రేమిస్తే ఆ ప్రతి పదం కూడా మనకు అర్థమవుద్ది. ఆయన చేసిన గొప్ప కార్యాలు మనకు అర్థమవుతాయి. అదే ఆయన్ని ప్రేమించకుండా ఉంటే బాగా చెప్పారా, బాగా చెప్పలేరు అంటారు. బాగా చెప్పారు, బాగా చెప్పలేదు కదా. ఆయన కోసం ఎలా చేసినా, మీ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఏమండి వాళ్ళు బాగున్నారా బాగాలేదంటే మీరు ఏమంటారు? ఆడపిల్లలు బాగాలేదు అంటారు. ఎవరంటారు? బయట వాళ్ళు అంటారు. మీ పిల్లల్ని మీరేమంటారు? బాగుంటారు వాళ్ళు, ఎలా ఉన్నా సరే అసలు అందరికి చూపించేయాలి. ఏమండి ఇంకా అందంగా తయారు చేసేసి చూపించాలి. ఇంకా అందంగా తయారు చేయలేదండి, తయారు చేస్తే ఇంకా బాగుంటారండి. ఏమండి తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అలా నచ్చితే ఎలా ఉంటుంది? నేను అనుకుంటా ఉంటాను, అందరినీ చూసి అనుకుంటా, దేవుడు ఎంత ప్రేమికుడు. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి పిల్లలు పుట్టినా ఎలా ఉంటుందండి, వాళ్ళకి ముద్దులాడుతూనే ఉంటారు. దేవుడు కూడా నిన్ను కూడా ఏం చేస్తాడు? ఎంతో ఇష్టం అండి నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. అందుకోసమే ఇప్పటి వరకు ఆయన ఎవ్వరే నీ అందాన్ని చూడడం కానీ, నీ ఐశ్వర్యం కానీ, నీ హోదా కానీ అవన్నీ చూడండి. ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో, ఆయన మాట కోసం కనిపెడతారో వాళ్ళంటేనే ఇష్టం అంట ఆయనకి. ఏమండి ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై ఆయన మాట విని వణుకుచుండో ఆయన వారిని దృష్టిస్తాడంట. దృష్టించడం అంటే వాడి వైపు చూస్తాడు. దేవుడు పరలోకంలో ఉంటాడంటండి. ఏమండి అంటే మన మధ్య ఆత్మస్వరూపిగా కూడా వస్తూ ఉంటారు, మనల్లో కూడా ఉంటారు. ఆయన ఎక్కడైనా ఉండగలరు, సర్వంతర్యామి. పరలోకంలో ఉండి చూసేటప్పుడు ఎలాంటి వాళ్ళని చూస్తాడంట ఆయన? ఎలాంటి వాళ్ళని చూస్తాడంట? చక్కగా ఏ విషయంలోనైనా ఇది దేవునికి సంబంధించింది కాబట్టి నాకు వద్దు అన్నారనుకోండి, అక్కడికి ఆయనకి ఏమవుద్దండి, కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటుంది ఆ మాట. ఏ మాట? నేను దేవుని బిడ్డని కదా, ఇలాంటి పని నేను చేయకూడదు అన్నారనుకోండి, ఎవడో నా కోసం మాట్లాడుకుంటున్నాడు అని మరలా చూస్తూనే ఉంటాడు. ఆయన వాళ్ళ కోసమే చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రతి క్షణం కూడా, అందుకే ఆయన నామాన్ని స్మరించుతూ ఉండి వారికి ఒక గ్రంథం వ్రాయబడుతుందంట. స్మరించడం అంటే ఎలా అండి? ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అనుకుంటామండి, అంటాం కాదంటలా, అలాగే అనవచ్చు. కానీ ఎలా అంటే నీ ప్రతి సందర్భంలో కూడా, ఏమండి ప్రతి సందర్భంలో కూడా నువ్వేం చేయాలి? ఆయన నామాన్ని ఘనపరచాలి. ఒక పేదవాడు కనపడ్డాడు నీకు వెళ్ళేటప్పుడు, ఏమండి చాలా ఎండలో ఉన్నాడు, చెప్పులు లేకుండా ఉన్నాడు. ఏమండి మన చెప్పులు తీసి ఇవ్వగలమండి? మన చెప్పులు తీసి ఇవ్వగలవా? లేదు. నువ్వు అట్టిపొడి ఏమన్నా తెచ్చుకుంటున్నావు, జస్ట్ ఆపి అతనికి ఇవ్వగలవా? ఏమండి అదే దేవుని ప్రేమ అంటే, అవునా కదా? ప్రతి సందర్భంలో కూడా దేవుని మనసును మనం ఏం చేయాలండి? ప్రతిబింబింప చెయ్యాలి. అది దేవుడు చేసినట్టు. ఆయన రాలేడు కదా, ఆయన మనసు ఏంటి? అందరికీ ఇవ్వడం, పెట్టడం. కాబట్టి నువ్వు ఆ సందర్భంలో చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన?
సంతోషపడుతూ ఉంటాడు ప్రతి విషయంలో. మనకి చాలా కోపం వస్తుంది కీడు చేసేవాళ్ళని, కానీ మనం పగ తీర్చుకోకుండా దేవుడు చూసుకుంటాడులే అన్నాం అనుకోండి, ఆ మాట ఎక్కడికి వెళ్తుంది? అదే ఆయన ప్రతి సందర్భం కూడా నువ్వు స్మరించడం అంటే ఏంటి? ఇలా పట్టుకొని ఇలా అనుకుంటే ఎవరి వైపు చూడకుండా ఎవరైనా అడుక్కునేవాడు వస్తే పోడరా, నేను మళ్ళీ ఏమండి పోండి అవతల పోండి వేస్తామా అని ప్రార్థన చేసుకుంటుంటే ఏమండి అవునా కదా, నిన్న కాసేపు మోకరిద్దామని అనుకున్నా, ఇంతలో సరువు వచ్చి ఇటు తలుపు కొడుతుంది, అటు రావచ్చుగా అంటే ఎవరో పాస్టర్ గారు వచ్చారు చూడండి, ఒక ఆయన వచ్చారు. ఏమండి ఒకరోజు కాన్ఫరెన్స్ చెప్తున్నారు వాక్యం, అంతలోకి అప్పుడు వచ్చాడు ఆయన. ఆ రోజు ఏదో పచ్చడి ఉంటే ఇంత రైస్ మాత్రం నైట్ది ఉంటే ఈ పూట సరిపెట్టేద్దాంలే తర్వాత చేసుకోవచ్చు పనులన్నీ కాన్ఫరెన్స్ పెట్టుకున్నా. తీరా ఆయన దిగాడు, మళ్ళీ కొత్తగా ఏమండి వాక్యం చెప్తేనేనా దేవునికి మహిమ ఏమండి అంటది మనసు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆయనకి పెద్ద గ్లాసు టీ పెట్టించి కాసేపు తట్టుకోవాలి కదండి. అప్పుడు అన్నం మళ్ళీ వండి కూర కూడా వండి అప్పుడు ఆయనకి పెట్టి, ఏమండి కాన్ఫరెన్స్లో మీరు ఎవరైనా చెప్పండి వాక్యం వింటూ ఉంటాను. మరి అటు ఇటు కుదరట్లేదు, మాకైతే చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు అయితే కుదరదు కదా. కాబట్టి మనం ఏం చేయాలండి? మంచి పనులు చేయడమే ఆయన్ని ఘనపరిచినట్లు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన నిన్న మోకరించాను లేదా, అప్పుడు వచ్చాడు ఆయన. ఏమండి వచ్చారు, అప్పుడు మరి ఏమ్మ టీయే పెట్టు ఫస్ట్. ఏమండి ఆయనకి టీ నచ్చింది కావాలి, పెద్ద గ్లాసు నేను టీ పెడితే నచ్చింది అది. ఆ తర్వాత కొంచెం అన్నం తినండి అనేసి మళ్ళీ దారిలో మళ్ళీ ఎండ దెబ్బ చాలా ఎక్కువగా ఉంది, మజ్జిగ మూట కట్టి ఏమండి పొట్లం కట్టి మళ్ళీ ఇచ్చే దేవుని ప్రేమమ్మ దేవునికి మహిమమ్మ, దేవుని ప్రేమమ్మ దేవునికి మహిమమ్మ అంటాడు. ఏమండి అంతేనా కదా? అంతేగాని మనం మోకరించి చేతులు ఎత్తి గంటలు ఎన్ని గంటలు చేసామో అది చెయ్యొచ్చు కాదంట్లా. క్రియలు లేని విశ్వాసం మృతం. అదే టైంలో మరి ఆ సమయం అయిపోయిన తర్వాత మోకరించుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంతేనా కదండి? కాబట్టి మనం ప్రతి సందర్భాన్ని చూసుకోవాలంట. దేవుని ప్రేమించడం అంటే ఏంటో కూడా చూసుకోవాలి. అంతేగాని మనం ఎక్కువ పాటలే పాడుతున్నాం, ప్రార్థనే చేస్తున్నాం. ఏమండి సమరయుడి కోసం లా ఉంటుంది అనమాట. సమరయుడిది ఇప్పుడు చెప్పను, కానీ సమరయుడు పడిపోయామండి. సమరయుడు ఏం చేశాడండి? ఒక అతను దొంగల చేతిలో పడి చితక్కొట్టబడ్డాడు. ఏమండి దొంగలు చితగొట్టి తన వస్త్రాలను తీసేసుకుంటే ఆ దారికి యాజకుడు వస్తూ ఉన్నాడు. ప్రార్థన టైం అవుతుంది, ఇంకెవరిని పట్టించుకోకూడదు, కరెక్ట్ టైంకి ఇక్కడ అటెండ్ అవ్వాలి. కాబట్టి మంచి డ్రెస్ వేసుకున్నాడు. ఏమండి ఎవరి వైపు చూడకుండా వచ్చేస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే దారిలో అడ్డంగా పడుకొని ఉన్నాడు. ఏమండి మూలుగుతున్నాడు, రక్తాలు అంత ఒళ్ళంతా వాసిపోయి ఉంది, వస్త్రహీనుడిగా ఉన్నాడు. అతన్ని తప్పించుకొని, ఏమండి పెద్ద రోడ్లు కాదు అవి, ఏమంటే తప్పించుకొని దేవుని సన్నిధికి వచ్చేసాడు. ఆ తర్వాత లేవీయుడు అంటే ఎవరు? లేవీయుడు అంటే అదే వంశానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళకి మొత్తం వాక్యం అంతా తెలుసు, వాక్యం తెలిసినటువంటి వాళ్ళు. ఏమండి ప్రధాన యాజకులు అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు. లేవీయులు అంటే వాళ్ళ కుటుంబాలే దేవుని పరిచర్య మందిరంలో ఉన్నటువంటి పనులన్నీ చేసుకొని అక్కడ వచ్చినటువంటి కానుకల ద్వారా వాళ్ళు తింటారు. ఏమండి వాళ్ళు తింటారు, దేవుని పని అంతా చేసుకుంటారు వాళ్ళు కూడా. అతను కూడా వస్తున్నాడు, ఏమైందంట? టైం అయిపోతుంది. ఏమండి డ్రెస్ కూడా పాడైపోద్ది, నీట్గా వేసుకున్న డ్రెస్ వచ్చేసాడు. అదే దారికి అసలు వాక్యం తెలియనటువంటి వ్యక్తి, ఒక అన్యజాతి వాడు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక గాడి తీసుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే చూసి ఏమన్నాడండి? చూడగానే మూలుగుతున్నాడు. అయ్యో అని చెప్పి పోనీ దగ్గర ఉన్నది అది కొంచెం ఇది కొంచెం ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదండి. ఏమండి వీడిని ఎవరైనా పట్టించుకుంటారో లేదు, నేను వెళ్ళిపోయాను అనుకో చనిపోతాడేమో, ఆ పాపం నాకు చుట్టుకుంటుందేమో. ఏమండి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరన్నా వస్తే బాగుండు, కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుండు. అటు ఇటు చూశాడు, ఎవరో రావట్లా. ఏమండి ఆ గాయాలతో ఉన్న వ్యక్తి, వాసిపోయినటువంటి వ్యక్తి, వాడిని తీసుకొని ద్రాక్షారసం పట్టించి, ఏమండి ద్రాక్షారసంతో కట్లు కడతారంటే కట్టిన తర్వాత ఏమండి తన గాడిద మీద వేసుకొని మెల్లిగా సరిగా పట్టుకో. వాడు ఎలా పట్టుకుంటాడండి? ఎలా పట్టుకుంటాడు పడిపోతాడు, ఎలా పట్టుకుంటాడు పడిపోతాడు. ఏమండి దెబ్బలు తినేసినోడు గాడిద మీద పట్టుకోరా అంటే ఎలా పట్టుకుంటాడు చెప్పండి? ఆలోచించండి మీరు. వాడు పట్టుకోగలడండి? స్పృహ లేకుండా ఉన్నటువంటి వాడు. ఆ దగ్గరలో పూటకోళ్ళ వాళ్ళు అంటే చిన్న హోటల్స్ లాంటివి ఉండేవన్నమాట, భోజనాలు పెట్టేవాడు.
ఆ దగ్గరలో ఉన్నటువంటి పూటకోళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అయ్యా ఇతనికి భోజనం పెట్టండి, నేను కొంత డబ్బులు ఇస్తాను, ఇతన్ని మాత్రం జాగ్రత్త చూసుకోండి, మళ్ళీ నాకు అర్జెంట్ పని ఉంది, అటు నుంచి వచ్చేటప్పుడు ఇంకా నువ్వేమైనా ఖర్చు పెట్టి ఇస్తాను, అతను బాగా చూసుకోండి, తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను. ఎంత బాధ్యత ఎవరికి ఉంటుందండి? మీ అమ్మ బాబుని ఎవరైనా వెళ్ళి చూసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటారా? నన్ను అడిగితే తీసుకొచ్చుకుంటారా? ఒకవేళ నేను హాస్పిటల్లో చూపించా, నువ్వు రా తీసుకెళ్ళి, నా బాధ్యత అయిపోయింది. ఏమండి, ఇతను సమరయుడు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాడు చేసినటువంటి గొప్ప పని. ఆయనే యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మన కోసం ఆయన దిగి వచ్చాడండి. మన కోసం ఆయన దిగి వచ్చాడు. ఆయన ప్రేమమూర్తి. ఆయన కోసం చెప్పడానికి అసలు పదాలు సరిపోవు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన కోసం చెప్పడానికి జ్ఞానాలు సరిపోవు, ఎవరి జ్ఞానం కూడా సరిపోదు. నాకు లాంటి వాళ్ళు చెప్తే అసలు సెట్ అవ్వం అనిపిస్తుంది ఒక్కోసారి. నేను సెట్ అవ్వను, కానీ ఎందుకంటే మీకు ఇలాంటి వాళ్ళు కొంతమందికి చెప్పుకుంటారు, ఏర్పాటు చేసుకున్నాడు అంతే. ఆయన ప్రేమను వివరించడానికి ఎవ్వరూ సరిపోవండి. మహామహావాళ్ళు వచ్చి చెప్తా ఉంటే అసలు ఎంత బాగుంటుందా ప్రభా మీకోసం చెప్తే, ఆడది కూడా తక్కువేనని అడిగితే. ఆయన సహించిన దానికి కానీ, ఆయన ఓర్చుకున్న దానికి కానీ, ఆయన గొప్పతనం కానీ, ఆయనకున్నటువంటి శక్తిని బట్టి కానీ నువ్వు చదువుకుంటే నీకు అర్థం అవుతాయి. ఎవ్వరు ఆయన ప్రేమని వివరించలేరు, వర్ణించలేరు. అందుకే అంటాడు, మరి ఏమంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకములో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడంట. జ్ఞానులను సిగ్గుపరచడానికి. జ్ఞానులు ఏమండి, మీకు నెలకి ఒక 5 లక్షలు ఉద్యోగం వస్తుంది, దేవుని సేవ చేస్తారా? మీరు చేస్తారా? ఏమండి, 4 లక్షలు వస్తుంది, చేస్తారా? ఏమండి, చర్చికి కూడా రారంట. ఎందుకని? మా సంగతి ఏంటో ఆయనకి తెలుసు. నేను మోకరించలేనని ఆయనకి తెలుసు. ఏమండి, నేను గజిటెండని ఆయనకి తెలుసు. ఏమండి, చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉండలేరు వాళ్ళు. పరలోక రాజ్యం వాళ్ళకి సెట్ అవ్వదు. నన్ను అడిగితే వాళ్ళు తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆడ భార్యలు ఉంటారే, వాళ్ళ పిల్లలు ఉంటారే, ప్రభు అమ్మ ఆయన గారు ప్రభు ప్లీజ్ నాయన పరలోకం, మరి అక్కడ ఏసీల్లో కూర్చున్నారు, బట్ నరకం బాగోదు నాయన, తీసుకొచ్చారనుకోండి, అక్కడ నేను ఉండలేనే, పరిగెత్తుకెళ్ళి నరకంలో పడిపోతారు. అర్థమవుతుందండి? ఇక్కడ అలవాటు కాని వాళ్ళు, దేవుని మాటలకు అలవాటు పడనటువంటి వాళ్ళు, అక్కడ ఒక అతను కైలాస మహర్షి అని దర్శనాలు చూస్తూ ఉంటారు. ఆయన ఒక వ్యక్తి చాలా బాధపడతా, సాతాను శోధిస్తూ ఉంటే టక్మని మరి దేవుని దూత ఒక పక్క నుంచి ఆపుతూ ఉంటే అతను ఆత్మహత్య చేసేసుకున్నాడు, ఊరేసేసుకున్నాడు. అలాంటి పరిస్థితిలో తల్లి బాగా ఏడుస్తూ ఉంటే ఈ కైలాస మహర్షి అనే ఆత్మరూపంగా వెళ్తూ ఉండేవాడు అంటండి. అతను మరి బ్రతిమలాడి దేవుణ్ణి, తల్లి ఎంతో ఏడుస్తుంది, తల్లి ఎంతో ఏడుస్తుంది కాబట్టి ఒక్కసారి కనికరించవచ్చు కదా మీరు. ఏమండి, కనికరించవచ్చు కదా, సరే రమ్మని చెప్పా. ఏమండి, ఈ లోకంలో నీతి క్రియలు, దేవుడు చెప్పిన మాటలు వినకుండా, యేసు ప్రభు రక్తంలో కడగబడకుండా ఉంటే మనం చనిపోయిన తర్వాత ఎలా ఉంటాం తెలుసా? మంచి డ్రెస్సులు వేసుకున్నట్టు ఉన్నారనుకుంటారా? దిగంబరులుగా, నీ దిగంబరత్వం కనబడకుండానట్లు. ఏమండి, ఏమంటాడు? నేను ఇచ్చే వస్త్రాలు తీసుకో. దేవుడిచ్చే వస్త్రాలు ఏంటండి? నీతి క్రియలంట. ఆయన రక్తంతో నువ్వు కడగబడినప్పుడు మాత్రమే ఆ వస్త్రాలు ఉంటాయి. లేకపోతే నీవెంత ఇక్కడ మంచి క్లాస్ అయిన డ్రెస్సులు 10,000 రూపాయలు ఒక్కొక్క షర్ట్ వేసుకున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదండి. చనిపోయి వెంటనే దిగంబరులుగా మారిపోతారంట. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఆ తల్లి బ్రతిమలాడిందని ఈయన కూడా దేవుని సన్నిధిలో విన్నవించుకుంటే రమ్మంటే అంత దూరంలో చూసి అసలు ఆ లైటింగ్కే చూడలేకపోతున్నాడు అంటండి. ఏమండి, ఆ లైటింగు ఏమండి బాగా చీకటి గృహాల్లో ఉంచినటువంటి వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఈ ఎండను చూడలేరంటండి. అసలు అతను ఆ దేవుని యొక్క కిరణాలు ఎక్కడికో పడుతూ ఉంటే అక్కడి నుంచి వెనక్కి ఉరికేస్తూ ఉంటాడంట. ఎంత బలవంతంగా లాక్కెళ్ళినప్పటికీ కూడా వాడు ఇలా చూసుకునేసరికి మన నరాల్లో కూడా ఏమండి బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఎక్కడ చూసిన పాపం పాపం అనే పేరు వాడికి కనపడుతుందంటండి. చేతులు పాపం, కాళ్ళు పాపం, ప్రతిదీ పాపమే కనపడుతుందంట. నేను ఇక్కడ ఉండను, ఆడికాడు తోసుకెళ్ళిపోయాడు నరకానికి. ఉండరండి. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలో మనం దేవుని రక్తంతో కడగబడి
దేవుడు చెప్పిన ప్రతి మాట వినగలిగితే అప్పుడు నీతి వస్త్రాలు ఉంటాయి. అప్పుడు దేవుని ఎదుట మనం నిలబడగలుగుతాం. లేకపోతే చీకటి గల బిలాల్లోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? ఇదంతా కూడా ఏదో ఇలా మత గ్రంథం కాదమ్మా. ఇది మత గ్రంథాలు కాదు, మన జరుగుతున్నటువంటి విషయాలు. కానీ మనుషులకి అర్థం కానటువంటి పరిస్థితిలో కానీ మనం యేసు ప్రభు దేవుని సన్నిధికి వస్తున్నాం. మరి యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు. ఏమండి, తను ఎందరు అంగీకరించిరో, తన్ను అంటే యేసు ప్రభు వారిని ఎందరు అంగీకరించిరో వారందరూ కూడా ఏమండి తన దేవుని కుమారులగునట్లు ఆయన అధికారం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఆయన కుమారులగునట్లు, కుమారులుగా ఉండడానికి ఆయన ఏం చేశాడంటండి? అధికారం. నేను కుమారుణ్ణి అంటే అధికారం ఎలా ఉంటుందండి? హక్కు ఉంటుంది కదా. మన బాబాయ్ దగ్గరికి వెళ్తే హక్కు ఉంటుందండి, పెద్దనాన్న దగ్గరికి వెళ్తే హక్కు ఉంటుందండి మనకి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏంటంట? సొంతం అండి. దేవుని స్తోత్రం చెప్దాం. మన డాడీ అండి. ఏమండి, మనకి ఎంతో హక్కు ఉందండి. ప్రతిదీ పొందుకోవడానికి నీకు హక్కు ఉంది. నేను పనికిరాందా అని ఎప్పుడు అంటామో తెలుసా? ఎప్పుడు అంటారు? నీలో పాపం ఉన్నప్పుడే. నీలో పాపం ఏం చేస్తుంది? దేవునికి దూరంగా చేస్తుంది. ఏదైనా అన్నప్పుడు తీసుకోలేని పరిస్థితి ఏంటి? మనలో ఉన్న పాపమే. మీ పాపములు ఆయనకు మీకు ఏమైపోయినాయి అంట? మధ్య గోడగా వచ్చేసినాయి. అందుకే ఆయన ఇస్తున్నాడు కానీ మీరు అందుకోలేని పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్త. చిన్ని పాపాలైనా పెద్ద పాపాలైనా. నేను ఎక్కువ చెప్పాలనుకున్న వాక్యంలో అయ్యగారి బోళ్ళని వచ్చేసినాయి. దేవుడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, అలా మాట్లాడుతూనే ఉంటారు. ఒకసారి చూడండి, ఫిలిప్పీ 4:1 చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలకు తర్వాత ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను ఇష్టపడేటువంటి నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును ఏంటంటండి? నా ఆనందం, నా కిరీటం. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నేను ఇష్టపడే వాళ్ళరా, నాకు ఆనందం మీరు, నా కిరీటం మీరు. ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండు. ఏంటంటండి? ప్రభువునందు ఏక మనసు. ఏక మనసు అంటే ఏంటి? ఏమండి, ఏక మనసు మీనింగ్ ఏంటి? ఏక మనసు అంటే ఇప్పుడు మాజా పోసారండి, 20 గ్లాసుల్లో పోసారు. దేంట్లో చూసినా ఒకలానే ఉంటుందా? ఏమన్నా తేడా వస్తుందా? అది ఏక మనస్సు అనమాట. ఏక మనస్సు అంటే ప్రభు మనస్సు. దేవుని స్తోత్రం చెప్దాం. నీకొక రకమైంది, నాకొక రకమైంది కాదు. ఒకరికి హెల్ప్ చేద్దామంటే వాడికి వద్దు అంటాడు ఒకడు. ఏమండి, వాడు ఇలాంటి వాడు అంటాడు ఒకడు. మనం పెడదామంటే ఎందుకులే అంటాడు ఇంకొకడు. ఇదంతా ఏంటి? ఏమండి, ఇదంతా ఏంటి? రకరకాల మనస్సు అంటారు దీన్ని. ఏక మనసు కాదు ఇది. అవునా కదా? నేను అపేక్షించి నా సహోదరులారా, నా ఆనందం, నా కిరీటమై ఉన్నటువంటి వారులారా, ఏంటంటండి, మీరు ప్రభువునందు ఏక మనస్కులగినట్లు. ఒకసారి ఎక్కడి నుంచి చదవమ్మా? 2వ వచనం. యువోదియను సుంటికెన్ను బ్రతిమలాడుచున్నాను అంటే కొంచెం ఏమన్నా రవ్వంత తేడాలు వస్తున్నాయా? 2 పేర్లు ఎత్తి చెప్తున్నారు. ఏమండి, అక్కడ ఏంటి? కొంచెం తేడా వస్తున్నట్టుంది. అక్కడ ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు వస్తున్నాయి. మీ అందరు కూడా ఎలా ఉండాలమ్మా? ప్రభువునందు ఏక మనసు ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పెద్ద తేడా ఉండకూడదు. కులాలు ప్రాస్తావన అసలు రాకూడదు. గుర్తుపెట్టుకోండి, కులం అనేటువంటిది మన జీవితంలో కనబడకూడదు ఎప్పుడు కూడా. మేము ఇది అనేటువంటి మాట సంఘాల్లో ఎక్కడ వినబడకూడదు. అవునా కదా? ఏమండి, కాబట్టి చాలా జాగ్రత్త. కులం అనే మాట కూడా ఎక్కడ ప్రాస్తావించకుండానే చూసుకోవాలి. మనం ఏక మనసుతో ఉండాలి. మనం కులం పేరు చెప్పుకున్నాం అనుకోండి, ఏమైపోతామండి? మనం సపరేట్ చేసుకుంటాం. మరి పరలోకంలో ఉండవు. మరి మేము సపరేట్గా ఉండాలి అనుకుంటే కలం అందరితో. చాలా జాగ్రత్త. మనం దేని విషయంలో కూడా నేను గొప్పదాన్ని అని మనం సపరేట్ చేసుకోకూడదు. అందరితో సమానంగా కలిసి ఉండేటువంటి భాగ్యం చూసుకోవాలన్నమాట అండి. అలాగే మార్కు సువార్త 9:50 ఒకసారి చూడండి. మరి మనం ఏం చేయాలి? ఏక మనసుతో ఉండాలి అంట. ప్రభువునందు ఏక మనసుకులై ఉండాలి.
50 నుంచి. ఉప్పు మంచిదే కానీ ఇప్పుడు చూడండి, ఉప్పు బాగుంది ఏమండి, ఉప్పు మంచిదే, దానికి ఎప్పుడైనా టేస్ట్ తగ్గిపోయింది అనుకోండి, మీరు ఎప్పుడైనా రిపేర్ చేయించుకున్నారు ఎక్కడైనా? ఏమండి, ఫోటో చూపిస్తారు పెళ్లి కూతురిది కానీ పెళ్లి కొడుకుది కానీ, అందంగా ఉన్నారు ఏమండి, కానీ మాటలు రావు అనుకోండి, ఫోటోలో తెలుస్తుందా మనకి? కోపం ఎక్కువ అనుకోండి, ఫోటోలో తెలుస్తుందా మనకి? కులం అన్నది ఫోటోలో తెలుస్తుందా మనకి? ఇంకేంటండి మరి, ఓన్లీ రూపం మాత్రమే. ఆ రూపాన్ని బట్టి చేసేసుకుంటారా ఏమండి? పై రూపాన్ని బట్టి చేసేసుకుంటారా పెళ్ళి? వాళ్ళకి ఏం కావాలి? మంచివాడా కాదా, మంచిగా మాట్లాడతాడా లేదా, ఏమండి, ఏమన్నా ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం, ఇవన్నీ బయట అనమాట. ఒక ఫోటో కనపడితే సరిపోదు కదా. ఒక మనిషికి అబ్బో చాలా అందంగా ఉంది అంటే అమ్మో రాక్షసి అన్నారు అనుకోండి, ఇంకంతే సంగతులు, అవునా కదా? కాబట్టి మనమందరం ఉప్పు మంచిదే కానీ అది నిస్సారమైన ఎడల దానికి దేనివల్ల మీరు సారం కలుగజేస్తారు అంటే, నువ్వు మంచివాడివే కానీ నీలో సద్గుణాలు లేవు, మంచి గుణాలు లేవు ఏమండి, అప్పుడు మరి ఎలా ఎలా రిపేర్ ఏమన్నా ఉందా? దేవునిలో ఉంది, ఉప్పుకైతే లేదండి. ఉప్పుకంటాడు అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ దేనికి పనికిరాదు. నువ్వు గాన క్రీస్తు ఉప్పు అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు, లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. వెలుగు అంటే ఏంటండి? ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి, కూర్చోగలవండి? కూర్చోలేము. వెలుగు ఫలాలు మంచితనము, నీతి, సత్యం అంటండి ఏమండి. మరి వెలుగు ఫలాలు ఏంటి? మంచితనము, నీతి, సత్యం. అర్థమవుతుందండి? మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనబడుతున్నట్ట వెలుగు ఫలం. వెలుగు ఫలం అంటే అర్థం ఏంటి? వెలుగుతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, చీకటిగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? మంచితనానికి ఆపోజిట్ చెడ్డది. నీతి అంటే నీతి లేని క్రియలు చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత సత్యం అంటే సత్యం లేని క్రియలు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు. చీకటి అనేటువంటిది సాతానికి సాదృశ్యం, మంచి అనేటువంటిది దేవునికి సాదృశ్యం. అస్తమానం చెప్తూనే ఉంటాం. కాబట్టి ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల మరి సారం పొందదంటండి. అది బయట పారవేయబడి అగ్నిలో మనుషుల చేత త్రొక్కబట్టికే మనకి వస్తుందంట. కానీ ఉప్పు సారం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫస్ట్ టైము మరి సముద్రంలో ఉన్న నీరుని తీసుకొని ఇలా మళ్ళీగా కట్టేసిన తర్వాత ఏమండి ఎండకి ఏమవుద్దండి? అది పలుకులుగా మారిపోద్ది. ఉప్పు సారం అగ్ని వల్ల కలుగుతుంది అంటాడు, మనకి దేవుని వల్ల కలుగుతుంది అనమాట. కాబట్టి చదవండమ్మా. మీలో మీరు ఇక్కడ ఉప్పు సారం కలవారయ్యండి. ఏమండి ఉప్పు సారం అంట అదేంటది? ఉప్పు సారం కలవారయ్యండి, ఒకరితో ఒకరు సమాధానం లేకపోతే మీ మధ్యలో ఉప్పు లేదు. ఏమండి సమాధానం లేదు. మీరు ఎంత పెద్ద ఫంక్షన్ 10 కోట్ల రూపాయలు పెట్టి వంటలు చేయండి, ఉప్పు ప్యాకెట్లు తేకండి. ఏమండి మీ భోజనాలు ఎంతమంది తింటారో చూద్దాం. ఏమండి మీలో మీరు సమాధానం కలిగి ఉండాలి అంటే ఏంటంట? ఉప్పు సారం అంటది. సమాధానం లేదు. సమాధానం లేకపోతే అసలు మీరు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడడానికి, మనుషుల చేత నిందింపబడడానికి ఏమండి అలా అయిపోతూ ఉంటా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? సమాధానంగా ఉండాలి. ఎవరితో సమాధానం లేకపోతే ఆ మనిషి లోపల కెరిగేస్తూ ఉంటాడు. నువ్వు అస్తమానం దేవుని ప్రేమించడమేమో కానీ నీ శత్రువునే గుర్తు చేసుకుంటావు, అవునా కాదా? ఏమండి మీకు ఎవరికైనా దెబ్బలాట వచ్చిందనుకోండి, దేవుడు ఎక్కువ గుర్తొస్తాడా, శత్రువు ఎక్కువ గుర్తొస్తాడా? చెప్పాలి. అస్తమానం ఆ బొమ్మే కనపడద్ది కళ్ళ ముందు, అవునా కదా? అందుకోసం దేవుడు అంటాడు మీ శత్రువుల్ని ప్రేమించండి అంటాడు. అంతా మరి సైతాన్ ఏం చేస్తుందంటే అలా కళ్ళ ముందు తీసుకొచ్చి పెడద్ది. ఏ పని చేసినా సరే వాళ్ళు చెరిగిపోరు శత్రువులు. అందుకోసం మనం మీరు ఉప్పు సారం కలిగి ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సమాధానమే ఐక్యతను కలిగిస్తుంది. కాబట్టి సమాధానం అనేటువంటి బంధం చేత ఒకరికొకరు ఐక్యతను కాపాడుకోవాలి అంటాడు. కాబట్టి మనం ఉప్పు సారం అంటే మరి సమాధానం అనమాట అండి. ఆ తర్వాత 1 కొరింథీ 1:10 1 కొరింథీ 1:10 మనం మరి కుమారక్క బాగా చెప్తుందా? ఏమండి బాగా చెప్పట్లేదు. ఇది కాదు, నువ్వు ఎంతవరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను ఎలా ఉన్నాను,
ఈ మాటలు ఎందుకు మాట్లాడాడు నాతో? ఏమండి, మీతోనే కదండి, సడన్గా నాతోనే మాట్లాడుతున్నాడు. మీతో కాదు. కుమారక్క ఆలోచించి వీళ్ళ కోసం చెప్దామని ఏమి ఉండవు. ఇక్కడ ఎక్కి మీరు ఎలా వింటున్నారో నేను అలాగే వింటా. ఇలా రాసుకుంటాం అంతే, చిటికమని. మాట్లాడేటప్పుడు కూడా ఆలోచన ఉండదు. ఇక్కడ నుంచి నిలబడండి, అర్థమవుద్ది మీకు. ఇందాక ఒక పాపది వాక్యం విన్నాను, కొంతమందికి పెట్టాను, స్టేటస్లో కూడా పెట్టా. మా డాడీ అస్సలు ఇలా టైం చూస్తే మా డాడీ చెప్పేస్తా ఉంటే, ఎందుకంతసేపు చెప్తారు మా డాడీ, బాబాయ్ టైం అయిపోతుంది అనుకుంటా. నేను తీరా చూస్తే నేను నుంచుంటేనే నాకు తెలియట్లేదు. ఏమండి, నేను ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియకుండా, ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాల అమ్మాయి, ఏమండి, నాకే తెలియకుండా ఇన్ని మాటలు మాట్లాడేస్తున్నా మా డాడీనే. అబ్బా ఎంత చెప్పేస్తాడు ఎందుకు మా డాడీ అనుకుంటాను నేను. ఏమండి, మనకేం తెలియదండి, ఇక్కడ నుంచుంటే మీకు మీరు నుంచుంటే అర్థమవుతుంది అనమాట. కాబట్టి చదవండి, 1 కొరింథీ 1:10. సహోదరులారా మీరందరూ ఏంటంటండి? సహోదరులారా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరండి? సహోదరులు. ఎప్పుడన్నా మాట్లాడుకున్నారండి మరి? ఏమండి, మన రాధిక ఒకరోజు చెప్పింది, ఏమని చెప్పింది, అక్కడ సంఘం లెక్క చక్కగా అందరినీ పలకరించుకుంటారు. మనకేంటండి, ఎవరి ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు వెళ్ళిపోతామండి. కొంచెం పలకరించడం కూడా పలకరించుకోవాలి. ఏమ్మా ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటిది కూడా అది, అవునా కదా? కాబట్టి మనం సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలంట. ఏది మాట్లాడినా ఎలా ఉండాలి? ఒకవేళ మన కలవట్లేదు అనుకోండి, కొంచెం తేడా వచ్చేలా ఉంటే ఏం చేయాలి? నాలో ఏదో తేడా ఉందేమో, అంతేగాని ఎదట వారిలో తేడా ఉంది అనుకుంటే అందరూ తేడాగానే ఉంటారు. మనలోనే ఏదో తేడా ఉందనుకుంటే ఏమవుద్దండి? సరి చేసుకోండి, నా మాట ఏంటో కలవట్లేదు, కొంచెం సరి చేసుకుందాం అంటే ఎంత బాగుంటుందండి. మీలో కక్షలు లేక. కక్ష అంటే ఏంటండి? కక్ష అంటే ఏంటి? ఆ పేరులోనే అర్థమైపోతుంది అంటారు. ఏమండి, కక్షలు లేక ఏక మనసుతో ఉండాలంటండి. ఏమండి, ఏక మనసుతో ఉండాలి, ఏక భావంతో మాట్లాడాలి. ఏక తాత్పర్యం అంటే ఏంటండి? తాత్పర్యం అంటే ఏంటండి? దాని భావం. ఒక పద్యం పాడేసిన తర్వాత దాని తాత్పర్యం అంటే అర్థం రాస్తాడు అక్కడ. ఏమండి, మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా లాస్ట్కి మీ అందరి మైండ్లోంచి వచ్చింది ఒకటే భావం ఉండాలి. అది ఎవరిది? దేవుని మనసు అవుద్ది అనమాట. అప్పుడు అందరిది సమానం అవుద్ది. అందరిది రకరకాలు వస్తే ఏమవుద్దండి? అది మంచిది కాదు. కాబట్టి మనం మరి దేవుని మనసుతో ఉండాలి ప్రతి ఒక్కరు. ప్రభు నీ మనసు నాకు ఇవ్వండి అంటే బాగుంటుంది. సన్నద్ధులు అంటే ఏంటో తెలుసా? రెడీగా ఉన్నవాళ్ళు. ఏమండి, సన్నద్ధులు అంటే యుద్ధానికి రెడీగా ఉన్నవాళ్ళు అయితే బాగుంటుంది, అవునా కదా? ఇప్పుడు ఒక పుంజుని చక్కగా పెంచామండి, 50,000 రూపాయలు పెట్టి తెచ్చాం. ఏమండి, మాకు అన్ని కోళ్ళు తెలుసు కదా. 50,000 రూపాయల పుంజు, దాన్ని తీసుకొచ్చి ఇలా సవర్ చేసి చూపిస్తే దాని ప్రక్కకి వెళ్ళి చక్క సరదాగా ఉందనుకోండి, ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు? పుంజు అంటే ఏం చేయాలి చెప్పండి? అర్థమవుతుందండి నేను చెప్పేది? అంటే మీకు తెలియదు ఆ కోళ్ళ కోసం? ఇలా రాగానే యుద్ధానికి చూసి, ఏమంటే తిండి చూస్తాం కాదు, అక్కడ ఇంకో దాన్ని చూడడం కాదు, ఏం చేయాలి? యుద్ధానికి చూసి ఒకే ఒక్క దెబ్బ కొట్టి యువతలకు వచ్చేద్దంటండి హీరోలాగా. అది 50,000 రూపాయల పుంజు. ఏమండి, చచ్చిపోయేలాగా పడిపోయి కింద పడిపోయి కాదు వెళ్ళడం. ఏంటి అది? ఎలా ఉండాలి? అది తేలిగ్గా ఉంటుంది, బరువుగా ఉండదు. ఒక దెబ్బ కొడితే వెనక్కి వచ్చేస్తాయి. అది 50,000 రూపాయలు అంటారు. నువ్వు పెంచుకునే ఒక పుంజే సూపర్గా దెబ్బలాడితే నీకు ఎంత సంతోషం. మరి మనం ఎలా ఉండాలండి? సవర్ చేసి అక్కడ పెడితే సైతాన్ గాడితో అబ్బా ఏమండి షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందండి? అది మంచిది కాదు. మీ అందరు కూడా సన్నద్ధులుగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఏకభావం, ఏక హృదయం, ఏక మాట, ఏమండి ఏక తాత్పర్యాలు ప్రతిదీ కూడా కలిసి ఉండాలి. ఒక్కళ్ళు ఒక పని చేస్తే ఏమండి అందరూ కూడా ఏకీభవించాలి. ఏమండి మన బాడీ అంతా వెళ్ళి ఏకీభవించదండి. ఏమండి ఒక కూర తిప్పుతుంటే ఏం చేస్తుందండి? కాళ్ళు సహకరిస్తాయి, కళ్ళు సహకరిస్తాయి, నడుము సహకరిస్తుంది, అవునా కాదా? అంతేగాని అదే చేసుకుంటుంది అంటే రేపు మరి గుండెలోంచి రక్తాన్ని ఫిల్టర్ చేసి పంపిస్తేనే ఆ కళ్ళైనా పనిచేస్తాయి, చేతులైనా పనిచేస్తాయి. అన్ని అవయవాలు పనిచేస్తేనే ఒక్క అవయవం ఏదైనా పని చేయడానికి బాగుంటుంది, అవునా కదా? మనం ఏమాత్రం కూడా వేరుగా ఉంటే మనల్ని మనం వేరు చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా
ఏమంటే ఇది సరదా కోసం కాదు, కాసేపు గడిపేసి వెళ్ళిపోయేది కాదు. రేపు పొద్దున్న పరలోక రాజ్యంలో మీకు ఇక్కడ బాగుందండి, ఇప్పుడు ఏసీలో అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. ఏమండి, అవునా కాదా? బయట ఎలా ఉంది ఇప్పుడు? చాలా జాగ్రత్త. అయ్యగా చెప్పినట్టు ధనవంతుడు లాజరు విషయంలో ఎలా ఉంటుంది అంటే, ఏమండి ఇలా కనబడుతూనే ఉంటుందంటండి. పరలోకం ఎంతో అందమైంది. అక్కడ ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే, ఒక సంగీతాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, కింద నరకయాతన అనుభవిస్తున్నాడు ధనవంతుడు. డైరెక్ట్గా కనబడుతున్నాడు. ఆ ధనవంతుడికి ఆ లాజరు కనబడుతున్నాడా లేదా? లాజరు కూడా కనపడుతున్నాడు. నీ వాళ్ళందరూ కూడా ప్రార్థనకి వెళ్తుంటే ఎగతాళి చేస్తారు చూసారా? వాళ్ళందరూ అక్కడ ఆనందాన్ని అనుభవిస్తుంటే ఈ కింద ఉన్న వాళ్ళు చూడరు అనుకుంటున్నారా? వాళ్ళ బాధలో ఉన్నప్పటికీ కూడా అలా చూస్తే కనబడుతూనే ఉంటారు. నీ భార్య కనపడుతుంది, నీ భర్త కనపడతాడు, నీ పిల్లలు కనబడతారు. చాలా జాగ్రత్త. మనకు కనబడరు అనుకోకలా. మన అమ్మ నాన్న కూడా అక్కడ రెడీగా లేకపోతే వాళ్ళు కూడా అక్కడ కనబడతారండి. అర్థమవుతుందండి? అది ఎంత వేదన కాదా? ఒకవేళ మన తాతయ్య అనుకోవచ్చు, అక్కడ కనపడతాడు. ఎలా ఉంటుంది? కానీ అక్కడ ఏడుపు మరీ ఏడుపు ఉండదంటండి. అక్కడ చూసినా సరే అక్కడ ఏడవకూడదంటండి పరలోక రాజ్యంలో. ఒక పెళ్లి సందర్భంలో ఎలా ఏడవరో ఈ భూమి మీద ఉండగానే వాళ్ళ కోసం కన్నీరు కార్చంటాడు. అందుకే అంటాడు, రోదన చేసే స్త్రీలను కనుగొనండి. వాళ్ళు రోదన చెయ్యాలి, ఏడవాలి వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళ పిల్లలు మరి మరణం కిటికీలు ఎక్కుతుంది, ఎక్కడ చూసినా మరణమే. ఇప్పుడు మరి ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి అంటున్నారు. ఎక్కడ చూసినా మరి ఎన్ని రాకడ సూచనలు కనబడుతున్నాయి. దానికోసం తల్లులు ప్రార్థన చేయాలి. తల్లులు ఏం చేయాలి? మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి, మీ భర్తల కోసం ప్రార్థన చేయాలి. ఎంతవరకు వంట చేసి పెట్టడమే కాదండి. ఏమండి, ఏం చేయాలి మీరు? ఖాళీ సమయం దొరికితే, అయ్యా కన్నీటి ప్రార్థన అంట నాకు నేర్పించండి, మా పిల్లలు రక్షింపబడాలి ఆయన, మా పిల్లలు లక్షల మందిని నడిపించాలి ఆయన. అంతేనా కదా? మన పిల్లల్ని తయారు చేస్తే ఆ పిల్లల్ని చూస్తే అనిపించింది ఏమంటే కంటే ఇలా వేయించుకోవాలనిపించింది. దేవుని స్తోత్రం చెప్దాం. పిల్లల కంటే ఎలాగా? అంతేగాని అమ్మ 7 పాటలు పాడలేవు కానీ 3 పాడు కొడుకు, చాలా వర్కులు ఎక్కువైపోయినాయి. అంత జాలు. ఏమండి, అసలు బైబిల్ ఏమన్నా చదివేవా లేదా అంటాడంటండి వాళ్ళ డాడీ. ఒకసారి చెప్పు, చదివింది చెప్పు అంటాడంటండి, అక్కడ ఎంత వర్క్ ఉన్నా సరే. ఏమండి, సూపర్ అనిపించింది నాకు. రోజు వాక్యాలు పెట్టమ్మా అని పెట్టినాను అని పెట్టాను కింద. ఏమండి, చిన్నపిల్లలు సూపర్ అండి. దేవుని కోసం మండిస్తే ఎలా ఉంటారు వాళ్ళు? ఝాన్సీ లక్ష్మీబాయి కానీ రుద్రమదేవి కానీ వీళ్ళందరూ చెప్తేనే వస్తాయండి. అందరం మనలాంటి వాళ్ళం కూడా మనల్ని కూడా తయారు చేస్తే ఎలా ఉంటాం? అయ్యో తయారు చేస్తే ఎలా ఉందో అనిపిస్తుంది నాకు. కాబట్టి చాలా జాగ్రత్త. మీ పిల్లలకి మంచిగా నేర్పించుకోండి. అందరూ ఏకహృదయం కావాలి, ఏకాత్మ కావాలి. మరి ఎవ్వరు మనల్ని హింసించినా మనం ఏం చేయాలంట? సహించుకునే మనసు కావాలి. అంతేగాని వాళ్ళ మీద ప్రాణాలు బిరగదీసుకుని ఉండకూడదు. నువ్వు ఒకవేళ గన సమాధాన్ని చెరిపేలా ఉంటే కనుక, ఏమండి, సమాధానం చెరిపితే ఆ శిక్ష నీకే పడద్ది. అవునా కదా? ఒకవేళ మా అమ్మ అంటే నాకు గిట్టుబాటు లేదా అవ్వలేదని భర్త చెప్పాడు అనుకోండి, ఏమండి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కానీ పెంచలేదా? ఏమండి మన పిల్లల్ని మనం ఎంత బాగా చూసుకుంటున్నామండి? అంతేనండి? అంతేనా? లేకపోతే ఇంకొంచెం రెండు చెప్తే ఇంకా బాగుంటుందా? రేపు పొద్దుట మనల్ని కూడా ఇలాగే వదిలేస్తారేమోనండి. ఏమండి మనం కూడా ఎంత బాగా చూసుకుంటున్నాం కదండి, ఇంతే కదండి, మన పక్కన కూడా ఇలాగే చేస్తారేమో అంటే ఎలా ఉంటుందండి? అది బాగుంటుందా? లేకపోతే అసలు ఇప్పుడు వచ్చేళ్ళు లైన్లో అనుకుంటే బాగుంటుందా? అంటే మనకు మనం ఆలోచించుకుందాం. ఎక్కడ భేదం తీసుకురాకుండా చూసుకోవాలి. దేవుని ప్రేమ అంటే వీళ్ళు దేవుని ప్రేమికులు అంటే నువ్వు ఉన్న స్థితి కంటే ఇంకా దరిద్రంగా తయారైతే ఇంకెవరు దేవుని నమ్ముకుంటారు? ఏమండి, ఇంతకుముందు పిసినారి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పెడుతున్నావు, నీ దాంట్లో తీసి పెడుతున్నావు. అప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇన్నాళ్ళు దెబ్బలాడేదానివి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాట్లాడుకుంటూ ఊరుకుంటున్నావు. దెబ్బలాడింది కూడా మర్చిపోయి పెడుతున్నావు. అప్పుడు ఎలా ఉంటుంది? దాన్ని బట్టి ఓహో యేసు ప్రభుని నమ్ముకుంది కాబోలు, ప్రేమ కాబోలు అంటారు. ఏమండి, ప్రార్థనకి వెళ్ళి ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తామండి? ఇక్కడ వింటే తెలుస్తుంది. ఏమండి, మేము మనుషుల్ని రెచ్చగొట్టే పనులు కాదు, మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, ప్రేమ చూపించాలి. ఏమండి, బయటోడనే చూడమన్నప్పుడు తల్లిదండ్రులను చూడమని చెప్పరండి? దేవుడు చెప్పడా? కలువరి శిలువలో కూడా ఏం చేశాడు? తల్లి బాధ్యత నెరవేర్చాడు. కాబట్టి చాలా జాగ్రత్త. ఆ తర్వాత ఎఫెసీ 4:1
చకచక చూడండి, మీరు టక్ టక్ చదివితే. సమాధానమును, ఏమండి, సమాధానం అనేటువంటి బంధము చేత దేవుడు ఆత్మ కదా, ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు ఏం చేయాలంటండి? సమాధానం అనేటువంటి బంధం. దేవుని ప్రజలకు ఏముండాలంటండి? సమాధానం ఉండాలి. ఆ బంధం అనేటువంటిది ఉండాలి. బంధాలు తెగిపోయేలాగా మనం ఉండకూడదు. ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా బంధాలు తెగిపోయేలా ఉన్నాయి అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఎటువంటి నష్టం కలుగజేసినప్పటికీ కూడా ఏమండి మనం ఏం చేయాలండి? కష్టంలో ఉన్నారంటే వాళ్ళకి సహాయం చేయడం మంచిది. అది కాక రక్త సంబంధులు అంటే ముఖం తప్పింపకుండా అంటాం, ముఖం చాటేయకూడదంటండి రక్త సంబంధికి. దేవునికి ఇష్టం లేని కార్యాల్లో అవి అంటండి. అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు అంటే అసహ్యం అంట దేవునికి. అన్నదమ్ముల్ని ఎవడైనా వేరు చేసేవాడు ఉంటాడు చూసారండి. వేరు చేసేది ఎవరు వేరు చేస్తారు చెప్పండి? చెప్పండి. అన్నదమ్ముల్లో జగడం పుట్టించేవాళ్ళు అంట ఎవరుంటారు మీరు చెప్పండి? కానీ భార్యలు అంట. ఏమండి మీ అన్నయ్య ఎలాగండి, మీ తమ్ముడు ఎలాగండి, ఏమండి ఇప్పుడు దాకా ఒరే ఎంత బాగా కలిసి ఉన్నారో, తర్వాత పెళ్ళయిన తర్వాత ఏమైపోయింది? చాలా జాగ్రత్త. వాళ్ళంటే అసహ్యం అంట, కంటకురాలైన స్త్రీ అంటాడు. ఏమండి భూమిని వణికించే అంటండి. చాలా జాగ్రత్త. మనం మంచిగా దేవునిలో బాగా ఉంటే మాత్రం ఏమైపోద్ది? దేవుని కోసం బలమైన కార్యాలు చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. మనం మన కుటుంబాలను ఏం చేయాలంటండి? ఐక్యతతో. ఒక ఆవిడ అంటాం విన్నా నేను, ఏమండి తనకి పెళ్ళవక ముందు చాలా మంచిగా ఉండేవాడు, తనకున్నదంతా దారి పోసేసేవాడు. పెళ్ళి అయిన తర్వాత ఒక్క చుట్టాలను కూడా గడపకే ఉండేవాళ్ళ. దాని అంతటి కారణం ఎవరంట? ఏమండి ఆవిడ గారా? ఏమండి అది చాలా జాగ్రత్త. మనం ప్రేమ ఇంకా చూపించడానికి చేశారు. ఒకవేళ పెట్టేస్తున్నారని కుళ్ళొద్దు, ఏమండి బాధపడొద్దు. ఏమనాలి మనం? ఒకవేళ తక్కువలో కొన్నారనుకోండి, ఇంకొంచెం మంచిది కొనండి. ఏమండి మంచిది కొంటే ఇంకొక 500 వేసుకున్నారనుకోండి, ఏమవుద్దండి? పెట్టేది ఏమండి 300 చీర చాలండి, అక్కడే నీ మొహం అర్థం అవుతుంది. ఏమండి అంతేనా కాదా? ఏమండి ఫ్రూట్స్ తీసుకెళ్దామన్నా, ఏమండి యాపిల్స్, ద్రాక్ష అండి, అట్టిపళ్ళు కూడా తీసుకోండి అంటే తీసుకుందాం, అలా ఇష్టం లేకపోయినా అదొక బాగుంటుంది. ఏమండి అన్ని ఎందుకండి, మనం ఒకటే తీసుకెళ్దామని అంటే నీ కుళ్ళు మొహం అని మనసులో తిట్టుకుంటాడా? తిట్టుకోడా? చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి? సమాధానమే అని కాదండి, ఎక్కడికైనా వెళ్తున్నావంటే నువ్వెంతో ప్రయాసపడి వెళ్తావు. వట్టి చేతులతో వెళ్తాం, దరిద్రం కాదు. కొంచెమే తీసుకెళ్తాం, దరిద్రం కాదు. ఏమండి ఏమో నాకు అలాగనిపిస్తుంది. నీకు పెళ్ళి లేదు కాబట్టి నీకు అర్థం అవుతుంది, నీకేం లేదనుకుంటున్నారేమో. ఏమండి పెళ్ళి లేకుండా కాదండి. ఏమండి మా పెద్దక్క అంటది, ఓన్లీ సేవ మీద ఉంటే, ఒకవేళ మా చిన్నమ్మ పంచిపెట్టిందేమో, సేవ మీద ఉంటే పంచి పెడతావు అంటే నువ్వు ఎంతో తెల్లవారుజాము నుంచి కష్టపడతా ఉంటావే, కానీ నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అంటే ఇక్కడ కానుకలు వచ్చేదంత లెక్కలు రాస్తే దేవుడికే తెలుస్తుంది. ఏమండి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతున్నాయి అండి? బోళ్ళు అంత అవుతున్నాయి. ఏది చిన్న వర్కులు చేయించినా బోళ్ళు అంత అవుతుంది. ఓ సరదాగా అన్నట్టు ఉండదు, మీటింగ్ కనపడుతుందంటే. ఏమండి బోళ్ళు అంతమంది రోజు వస్తూనే ఉంటారు. ఎవరొకళ్ళు భేదవాళ్ళు వస్తారు, ఫోన్లు చేస్తారు, అస్తమానం వస్తూనే ఉంటారు. నాకు కనీసం రోజుకు ఒక ఏమండి తక్కువలో అంటే ఒక 500 పక్కన పెడితే కానీ సరిపోదు నాకు. తక్కువలో అంటే 500. ఏమండి మరి ఏదో ఎక్కడికో వెళ్ళి కానుకలు తెచ్చుకోవడం కాదండి. వచ్చిన వాళ్ళకి మరి కష్టంగా మనం కష్టపడైనా సరే ఏం చేయాలి? నేను చిన్నప్పుడు ఒక రోజున ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన చాలా అధ్యయనంగా ఉంటారు. వచ్చారు, ఏమీ లేవు ఇంట్లో, అదే అంటే డబ్బులు లేవు నా దగ్గర, సరుకులు కొత్తగా తెచ్చున్నాం. వెంటనే నాకు ఐడియా వచ్చింది. గబగబా ఏమండి నూనె ప్యాకెట్లు, ఏమండి తాలింపులతో సహా మొత్తం అన్ని రకాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపులు అన్నీ కట్టేసేసాను. తర్వాత ఇంకెవరో వచ్చారండి, మళ్ళీ డబ్బాల్లోంచి మొత్తం కట్టా. అప్పుడు మళ్ళీ అనుకోకుండా నేను సరుకులు తెద్దామంటే, మనకు సరుకులు లేకపోయినా పర్లా అంది సార్. ఎందుకు ఉండవు, వెయ్యి ఉండవు. ఏమండి అయ్యే వస్తాయండి. ఏమండి నాకు లెక్కల మీద చేయాలంటే చిన్నప్పటి నుంచి నాకు కష్టం.
నేను లెక్క అప్పచెప్పలేను, నేను చచ్చిపోతే మొత్తం మీదే నేను మీద అని అంట దేవునితో. ఏమండి, అంతేనా కాదా? ఒక భర్తుండి లెక్కలు చెప్పాలంటే నా వల్ల కాదు. కాబట్టి ఆయనే చూసుకోవాలి లెక్క. నాకు లెక్క రాదు. ఏమండి, లెక్క పెట్టడం కుదరదు. ఎన్నని పెడతామండి? ఒక రోజు రాస్తాం, రెండో రోజుకి ఏమైపోద్ది? హడావిడిలో ఉంటాం, రాయం, ఎక్కడ వెళ్తాయండి? కాబట్టి దేవునికి అప్పచెప్పుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ప్రేమ కలిగించే బంధం దేవునికి ఎవరికైనా పెట్టిన ఏమీ నష్టపోవండి. నష్టపోతారండి? నష్టపోరు. వట్టి చేతులతో వెళ్ళి ఏమండి పలకరించేసి వచ్చి ఎందుకండి వెళ్తాం? తీసుకెళ్ళండి. ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, పర్లేదు తీసుకెళ్ళండి, ఏమవుతుంది మీకు. కష్టంలో ఉన్న వాళ్ళని దగ్గరికి వెళ్ళి పలకరించమంటే దేనికి మీరు వెళ్ళింది? చిన్న ప్రార్థన చేయడానికి, ఏమండి కాస్తంతా ఏమన్నా తినడానికి, ఇవ్వడానికి. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేవో, ఆపరేషన్ చేయించుకొని వచ్చారు, డబ్బులన్నీ అయిపోయినాయి. ఏమండి కాస్తంతా యాపిల్కాయలు, ద్రాక్ష పళ్ళు అవి తీసుకెళ్తే ఏమైనా చేస్తారు? 4 రోజుల వరకు తింటారు, దేవానికి స్తోత్రం అనుకుంటారు. అది అంతేగాని బట్టి చేతులతో వెళ్ళింది మేము మాట్లాడించడానికి వెళ్ళామండి. ఏమండి ఎంతమంది వెళ్తారండి? నేను చూసే ఒక ఏరియాలో రోజంతా వస్తూనే ఉంటారు. ఏమండి పని చేసేసుకొని వెళ్తారు, కూర్చుంటారు, వస్తారు. నేను చూసే టైం చూశాను. ఏమండి పొద్దున్నే ప్రార్థన మొదలెట్టేసేదాన్ని, అందరూ వచ్చే టయానికి. మళ్ళీ కూర్చునేవాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ భోజనం అవగానే 2ంటికి మళ్ళీ ప్రార్థన మొదలెట్టేసేదాన్ని. ఏమండి మళ్ళీ వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ప్రార్థనలన్నా కూర్చుంటే ఆశీర్వాదం వస్తుందని. ఏమండి చాలా జాగ్రత్త. మనం వెళితే వాళ్ళ ప్రార్థన చెయ్యాలి, ఆశీర్వాదం కూడా ఇవ్వాలి, అది సమాధానం. అంతేనా కాదండి? మీరు వెళ్ళారు అంటే ఏంటి? గుర్తుండిపోద్ది. చిన్నపిల్లలకైనా సరే, మా పెద్దనాన్న వస్తే, మా చిన్నాన్న వస్తే, అబ్బా ఏమండి అని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి ఏంటమ్మా, ఎఫెసీ 4:1 సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యాన్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకొనుట యందు ఏం కలిగి ఉండాలి? సమాధానం సంపాదించుకోవడానికి చూసుకోండి, ప్రేమ కలిగి ఉండడానికి చూసుకోండి. అంతేకాని గొడవలు పెట్టుకోవడానికి మనం చూడకూడదు. తర్వాత కీర్తనలు 133:1 మళ్ళీ ఆశీర్వాదాలు కావాలనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? దేవుని స్తోత్రం చెప్పండి. అందరికీ ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం అంటే ఏంటి? మీరు ఏ పని చేసినా కలిసి రావాలి, మీకు ఏ రోగం రాకూడదు, ఆనందంగా ఉండాలి, మీరు ఆడింది ఆట పాడింది పాటగా ఉండాలి. అంతేనా? హ్యాపీగా ఉంటుంది కదా అలా ఉంటే. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, సహోదరులు అన్నదమ్ములైనప్పటికీ కూడా, ఒకవేళ సంఘ బిడ్డలైనప్పటికి కూడా, మీ ప్రక్కన వాళ్ళు అయినప్పటికీ కూడా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది మీ ఊరు వాళ్ళైనా సరే, వాళ్ళతో కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. దెబ్బలాడుకొని ఒంటరిగా ఉంటే బాగుంటుందండి. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, ఏమంటే వాళ్ళు చెడ్డ పనులు చేస్తా కలిసి ఉండాలంటే మనం కలిసి ఉండలేము. కానీ మంచి పని చేస్తా కూడా మనం వేరుగా ఉండాలంటే మంచిది కాదు. వాళ్ళని మంచితనం చేసుకోవాలి. అది తల మీద పోయబడి, అంటే అహరోను యాజకుడండి, అతని తల మీద ఒక మంచి సెంటు తీసుకొచ్చి అలా నెత్తి మీద పోసేవారు. అలా పోస్తే తన అంగీల నుంచి అలాగా పరిమళ తైలం అలా దిగజారితేనంటే ఇదంతా మరీ గొప్పమని మంచి వాసన వస్తుందంట. అందరూ కూడా ఏమంటారు? అబ్బా మంచి సెంటు స్మెల్. ఏమండి అదేంటో తెలుసా? అబ్బా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారే, ఒక్క మాట మీద ఉంటారా. మా అన్నయ్య అనేవాడు మా అమ్మ వాళ్ళందరినీ కూడా, నిజంగా వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, వాళ్ళు ఒక్కరోజు ఒక మాట అనుకోలే ఇప్పుడు వరకు కూడా. ఏమండి ఒక్కరోజు కూడా. మరి ఆస్తులు కాడ దెబ్బలాడుకుంటారు కొంతమంది, లేకపోతే అదే అనుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క మాట అనుకోలేదు. అమ్మా మరి అందరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు, మీరు ఎందుకని అంటే, ఏమోరా మాకు ఎప్పుడు ఏ గొడవ రాలేదు. ఏమండి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క మాట అంటాం వినలేదండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచుల్ని నుండి దిగజారిన పరిమళ తైలంలా ఉంటుందంటండి. సంతోషం అందరికీ. అబ్బా ఎంత సంతోషం. కలిసి ఉన్న కుటుంబాలు ఎంతో బాగుంటాయి, కలిసి ఉన్న స్నేహాలు ఎంతో బాగుంటాయి, కలిసి ఉన్న అన్నదమ్ములు ఎంతో బాగుంటారు, కలిసి ఉన్న తోటి కోడళ్ళు బాగోరండి. అత్తగారు కోళ్ళు కలిసి ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఏమండి దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి
నయోమి రూతు ఉన్నారండి. ఎలా ఉంటుంది అది? నయోమి రూతు ఎలా ఉంటుంది? అసలు ఆ కొడుకు మనవడు పుడితే ఏమండి 7 కొడుకుల కంటే ఎక్కువని ఎత్తుకుంది అత్తగారు. ఏమండి అత్తగారు మంచిగా అంది, అమ్మా నేను ముసలిదాన్ని అయిపోయా, ఇంక నీ దారి నువ్వు చూసుకో. ఏమండి అంటే తను పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలోని కానీ తనకి ఇవ్వాలి లెక్క, పాత నిబంధన చట్ట ప్రకారం. అవన్నీ కుదరవు, కానీ మీ అక్క తోటి వాళ్ళు వెళ్ళిపోయినట్టు నువ్వు కూడా వెళ్ళిపో అంటే, అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు ఎక్కడైతే మరణిస్తావో నేను అక్కడ మరణిస్తా. పెళ్లి కూడా ఏమీ ఎత్తలేదండి అక్కడ. దేవుని స్తోత్రం చెప్దాం. భర్త చనిపోయాడు, నీ భర్త చనిపోయాడు, అక్క భర్త చనిపోయాడు, మా బావగారు చనిపోయాడు, మా ఆయన గారు చనిపోయారు, ఇంకేంటి దేవుడు అనలేదండి. నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను. నిజమైన దేవుని కోసం తెలుసుకున్నాను. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను. అయితే మన ఊరు వెళ్ళిపోదందా, అక్కడ బాగానే ఉందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ధనవంతుడు వాళ్ళ చుట్టాలు తన చేసుకోవడం, ఏమండి దావీదు గారి తండ్రి అంటే, ఏమండి దావీదు ఎవరు? యేసు ప్రభు దావీదు వంశవాడు. దావీదు గారి తండ్రి యెష్షయి యొక్క తండ్రి ఓబేదుకి జన్మనిచ్చిన తల్లి రూతు. సూపర్, దేవుని స్తోత్రం చెప్దాం. ఒక మంచి కార్యం జరగాలి అంటే వాళ్ళిద్దరూ అత్తాకోడలు ఏకమయ్యారు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి సమాధానం అనే బంధం మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత చదువమ్మా. సియోను కొండల మీద నుంచి దిగివచ్చు హెర్మోన్ మంచు అంటే తెల్లగా అందంగా ఉంటుంది అంటండి. దాన్ని చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఏమండి ఐస్ క్రీమ్ టైప్లో ఉన్నట్టు ఉంటాయి కదా కొండలు అంటే, ఇంకా అందంగా ఉంటాయి అంట, మనకు తెలియదు కదా అది. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు అంటాడంటండి, ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ ఉంటుందండి? ఐక్యత ఉన్న చోట. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మనోహరం అంటే అందమైనది. ఏమండి ఇల్లంతా పెయింట్లు వేసి అందమైన వస్తువులు తెచ్చి అక్కడ పెడితే అందం కాదండి. నీ కుటుంబం ఐక్యతగా ఉంటే, సంతోషంగా ఉంటే అది అందం. అవునా కదా? కాబట్టి అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం అంటే ఎవరుంటారు అక్కడ? దేవుడే ఉంటాడు. అక్కడ తక్కువ అన్నది ఏది ఉండదు. నీ కుటుంబంలో దరిద్రత అనేటువంటిది ఉండదు. నీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం. ఉన్న కాడికి ఏం చేయండి? ఉన్న కాడికి కొంచెం సహాయం చేయడం నేర్చుకోండి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి మా నూతులకు నీళ్ళు కొంచెమే కనపడుతున్నాయి, లోతుకున్నాయండి, ఎవరికి ఇవ్వం, మాకు సరిపోవండి. ఏమండి ఊరే జలం ఏమవుద్దంట? మనం పంచిపెట్టడం మొదలు పెడితే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అవునే కదా? ఒకరోజు పక్కన వాళ్ళు ఊరు వెళ్ళారండి. ఊరు వెళ్తే మాకు తెలియదు, సరే దొండకాయ వేపుడేసి చారు పెట్టింది. ఏమండి ఆయన ఊరు వెళ్ళారని తెలిసి వెంటనే క్యారేజ్ సర్ది పక్కన ఆయనకి పెట్టాం, ఫిలిప్ సార్కి. పెట్టగానే కాసేపు ఉన్న తర్వాత శాస్త్రాన్ని వాళ్ళు మటను, బోటి కర్రీ ఇంకా ఇయ్యు పంపించారంటండి. ఒరే సరే ఇదిగో నేను తినేసాను కదా నువ్వు తిను అన్నాడు. ఆ క్యారేజ్ ఓపెన్ చేస్తే దీనికి ఎంత సంతోషమో. తినేం పెట్టింది? ఏమండి నువ్వు పచ్చడి పెట్టావనుకో నీకు చికెన్ వస్తుంది, ఏదైనా కూరేసి పెట్టేసావనుకో. అంతేగాని లేదండి అంటే నేర్చుకోకపోతే ఆశీర్వాదాలు రావండి. మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా బ్రదర్, మీరు ఆశీర్వదింపబడ్డారా? మీరు ఆశీర్వదింపబడలేదంటే అర్థం ఏంటి? మీ దేవుడు మంచోడు కాదు అందుకే రాలేదంటారు. ఇక్కడ మంచోళ్ళు కాదు ఎవరు? మనమే సరి చేసుకోలేక దేవుని కోసం నిలబడి. మీరు ఏమండి ఇప్పుడు పొలంలో ఏం విత్తనం మరి కాయలు వస్తాయండి? వస్తాయా? మరి విత్తనాలు విత్తితే వస్తాయి కాయలు. విత్తనమే కదా, చిన్న చిన్న విత్తనం. ఒక్కొక్క విత్తనం పెట్టుకోలేకపోతే ఆశీర్వాదాలు రావు, గుర్తుపెట్టుకోవాలి. ఆశీర్వాదం శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు సెలవిచ్చాడంటండి. హెబ్రీ 12:14 దగ్గరికి వచ్చేసిందండి, అంత కాదు. హెబ్రీ 12:14 ఆశీర్వాదాలు రావడం అంటే వచ్చేసి పాటలు పాడి వెళ్ళిపోతే రావు. అవునా? మనం చెప్పిన మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత గై కొనాలి, అంతేగాని వినేసిన తర్వాత వదిలేసి మాకు ఆశీర్వాదం రాలేదండి, ఇన్ని వారాలు వచ్చామండి అంటే కాదండి. అందరితో
మా ఇంట్లోనే అన్నారండి, అందుకే మా ఇంటి మాత్రమేనండి, మా ఊరు వాళ్ళతో నాకు అనవసరం అండి అనుకుంటారేమో. అందరితో సమాధానం కావాలంటండి. అందరితో సమాధానమును సమాధానం ఉండమన్నారనేసి ఏమండి, ఎవరితో పడితే వాళ్ళతో అపవిత్రమైన కార్యాలు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడకూడదు. అందరితో సమాధానం ఉండాలి. పరిశుద్ధత, అపవిత్రత ఉండకూడదు. మన మాటల్లో కానీ, చేతల్లో కానీ, పనుల్లో కానీ ఏమండి సమాధానం కలిగి ఉండు, సంతోషంగా ఉండు. కానీ ఏం చేయకూడదు, ఏమి రాకూడదు నీ స్నేహంలో, ఏమండి నీ బంధంలో కానీ, నీ స్నేహంలో కానీ అపవిత్రమైన మాటలు రాకూడదు, అపవిత్రత ఉండకూడదు. మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏది చేసినప్పటికీ కూడా మీ పక్కన వారితో మాట్లాడిన మర్యాదగా మాట్లాడాలి. ఏమండి అవునా కదా? మర్యాద ఉంటే బాగుంటుందా, లేకపోతే మనం సరదాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే బాగుంటుందా? మర్యాదే ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే దేవుని చూస్తాం. ప్రభు పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడంట. కార్యాలు కూడా చూడలేమండి. పరిశుద్ధత లేకుండా దేవుని కార్యాలు మన జీవితంలో జరగవన్నమాట అండి. అలాగే ఫిలిప్పీ 2:2 మనం ఏక మనసు అనేటువంటిదే గుర్తుపెట్టుకోవాలి. మనం బంధువులతో కానీ, మనతో కానీ, సంఘాల్లో కానీ ఏమండి ఏక మనసు అంటే వాళ్ళు బాధపడితే మనం బాధపడటం, వాళ్ళు సంతోషపడితే అలా అనమాట. ఫిలిప్పీ 4:2 మీరు ఏక మనస్సు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి. ఇందాక కూడా చదువుకున్నది ఏంటండి, అయ్యే తాత్పర్యం వచ్చినాయి. ఇక్కడ కూడా అయ్యే అంటే వేరు వేరు భక్తులు రాసినప్పటికీ కూడా ఏమండి దేవుని ఆత్మ కదా. ఇక్కడ మీరు ఏంటంటండి, మీరు ఏక మనస్సులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి ఉండుడి. కక్ష చేతనైనను కక్ష చేత ఏది చేయకండి. ఏమండి మీ పనులు ఎలా చేయాలి? ప్రేమతోనే చేయండి. ఎవరికైనా ఏదైనా పెట్టినా ఏం చేయాలి? పెట్టమన్నారు కదా, అక్కడ వేసి అక్కడ ఇచ్చేద్దాంలే, నేను టేస్ట్ ఏం చూడలేదు, ఉప్పు ఎక్కువైందో తక్కువైందో, ఇలాంటివి అస్సలు కుదరదు. నేను కుక్కగా అన్నం కలిపాను అనుకోండి, ఎలా ఫస్ట్ నేను నాకు చూసిన తర్వాత వేస్తాను. ఏమండి దానికి టేస్ట్ ఉండాలా వద్దండి? ఏమండి కుక్కకు కూడా టేస్ట్ ఉండాలా వద్దా? అది కూడా చక్కగా తోకుండా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది థ్యాంక్స్ అని చెప్పి. ఏమండి మరి ఏదో పడేస్తున్నాం అన్నట్టు పడేస్తే అది తింటలేదు. ఎందుకు తింటది? మనం నాకి చూస్తే బాగుంటే కరెక్ట్గా ఏమంటే కొంచెం పాలు వేసి, కొంచెం మజ్జిగ వేసి, కొంచెం చక్కగా కలిపేసి మనం నాకి చూస్తే దాన్ని కూడా 2 ముద్దలు తినేస్తాం ఒక్కొక్కసారి. ఏమండి అదేంటి అక్క అంటారేమో. ఏమండి మంచిగానే కలుపుతాం నీట్గా. ఏమండి అవునా కాదా? పిచ్చి పిచ్చిగా మనం ఎదటి వాళ్ళకి పెట్టేటప్పుడు ఏం చేయాలి? మనం ఇంట్రెస్ట్గా పెట్టుకోవాలి, అది తినేలా పెట్టాలి, అది బాగుందా లేదా అన్నట్టు చూసుకోవాలి. వినయమైన మనసు అంటే ఏంటి? ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. వినయమైన మనసు అంటే ఏంటి? మెత్తగా వంగుద్ది అనమాట అండి. ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యుడని, నాకంటే వాళ్ళే మంచివాళ్ళు. ఏమండి నేనే మంచిదాన్ని, నేనే సూపరు అనుకోకూడదంట. ఏమనుకోవాలంట? నాకంటే దావీదు చాలా మంచివాడు, నాకంటే రాజ్ కుమార్ చాలా మంచివాడు, ఏమండి నాకంటే కన్నా చాలా మంచివాడు. మా చిన్నమ్మగారు ఉండేవాళ్ళండి. నేను అప్పుడు చిన్నవాళ్ళమే కదా, అమ్మ నీ అంత భక్తి నేను చేయలేను. అదేంటి చిన్నమ్మ? ఏమండి అంటే నీ అంత ఉపవాసాలు నేను చేయలేను, మీకు ఇలాగ ఉండలేను, నాకు ఏం ఎక్కువ కోపం అంటూ ఉండేది. ఏంటో అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. ఏం చేయాలంటండి? మనకంటే ఎదటి వాళ్ళని యోగ్యులని, నాకంటే సంతోష్ కుమార్ గారు మంచిది, నాకంటే రత్తమ్మ గారు మంచిది. ఏమండి అంతేనే కదా? వాళ్ళకంటే నేను తక్కువ. యేసుప్రభు వారు ఏం చేశారు? ఇస్కరియోతు యోధ పాదాలు గడిగారు. ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నాడు? ఆ రాత్రి అప్పగించడానికి రెడీగా ఉన్నాడు. యేసుప్రభువుని ముద్దు పెట్టి అప్పగించడానికి. తన లాంటి దౌర్భాగ్యుడు ఇంక భూమి మీద లేడు అంట, నాశన పుత్రుడు అంట. వాడి పాదాలు గడిగితే ఏమండి మనం వాళ్ళు ఇటు వస్తే, వాళ్ళు వస్తున్నారా ప్రార్థనకి? నేను రానులే. ఏమండి వాళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు వస్తే వాళ్ళు రారు. అది కుదరదు అసలు. అసలు దేవుని సన్నిధికి రావడానికి కుదరదు అసలు లెక్క. నీలో కక్షలు ఉంటే మాత్రం నేర్చుకోలేకపోతే, ఒకసారి నేర్చుకోలేవా, రెండోసారి నేర్చుకో. ఏమండి ఇంకెప్పుడు చూసినా అదే బాణీలో ఉంటే ఇక్కడ ఏంటండి ఇదేంటండి ఫంక్షన్ అండి? మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చారు ఇక్కడికి.
మీ పని మీరు చెల్లించుకొని వెళ్ళిపోవడానికి, మీ చదివింపులు మీరు చెల్లించుకొని వెళ్ళిపోవడానికి. ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, దెబ్బలాట ఉంటారు చుట్టాలు. వాళ్ళు అటు భోజనం చేసేస్తారు, ఇది భోజనం చేసేస్తారు, వెళ్ళిపోతారు. ఇది ఫంక్షన్ కాదు. ఇక్కడ అందరూ కలిసి ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఏమండి, ఎవరి మీద కోపం వస్తే కనుక వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి. అది నేర్చుకోవాలి ఇక్కడ. మన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలంటండి. ఎవరైనా చూస్తారండి? పాప ఆవిడకంటండి నీరసంగా ఉందంటండి, కొంచెం వంట చేసుకుందో లేదో ఒక అడుగు చూడండి, చిన్న బాక్సులో అన్నం పెట్టేద్దాం, మనకెందుకే ఏమండి అని కాదండి. మన కార్యాలే కాదు, రేపు పొద్దుట మనం లేవలేని పరిస్థితిలో ఉంటే కనుక మన పిల్లకి ఇంత బాక్స్ పెట్టిస్తే ఎలా ఉంటుందండి? అవునా కాదా? గుర్తుపెట్టుకోండి. చుట్టాలైనా బంధువులైనా రైస్ కడిగి పెట్టడం ఏమండి, ఏమన్నా పెద్ద బరువులండి ఇవన్నా? బరువులా? మీరు పెట్టుకున్న దాంట్లో 2 స్పూన్లు తీసేయడం బరువా? మీ సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా ఏం చేయాలంట? మీరు ఇతర కార్యాలు ఏది చేయలేదనుకోండి, మీకు కూడా దేవుడు ఏమీ ఇవ్వడానికి ఇష్టం ఉండదు. ఒక చెట్టు కాసింది కాయలు, దానికోసం కాసిందా ఎదటి వాళ్ళ కోసం కాసిందా? ఏమండి, మీకు ఆస్తి పెరిగిందనుకోండి, చాలా ఉంటుంది పంచిపెట్టేది గట్రా. మాకు వద్దండి, మేము దరిద్రులుగానే ఉంటామండి, మాకు ఎవరన్నా తీసుకొచ్చి పెడితే తింటామండి అన్నారనుకోండి, ఆ ఆనందం వేరు. వాళ్ళు తెస్తే సంతోషపడి తింటాం, వీళ్ళు తెస్తే సంతోషపడి తింటాం. ఏమండి, బాగుంటుందండి అది. మీరు పెడితే బాగుంటుందా? అమ్మో, మా చెట్టుకి బాగా ఎక్కువ కాయలు కాసిన 20 మందికి పంచి పెట్టాలంటే నా వల్ల అవ్వలేదు. కానీ ఏమండి, మరి తోట ఉంటే ఏం పంచి పెడతావు నీ మోకం? ఏమండి, ఒక 20 ఎకరాల తోట నీకు ఇస్తే ఒక 20 మంది కన్నా పంపిస్తావు బ్యాగులు? ఏమండి, మాకు వద్దు, అస్సలు వద్దు, నేను పంపించలేను. ఇక్కడే డిసైడ్ చేస్తాడు దేవుడు కూడా. ఇవన్నీ సరదాగా మాటలు కాదు. నేను పంచి పెట్టగలను అన్నావు అనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? నీకు 20 ఎకరాలు ఉన్నా ఎవరికి పంచి పెట్టలేను, నాకు వల్ల కాదు, నాకు ఏం వద్దులే అంటే వద్దులే అమ్మా. ఇంకా ఏంటి దావీదు? అర్థమవుతుందా? ఆస్తి పెరిగితే చాలా బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి పెరిగితే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకు కూడా వంట చేసి పెట్టాలి. అంట్లు కూడా చాలా పెరుగుతాయి. పర్లేదు, తోముకోవచ్చు. అవునా కదా? నాకు 2 అంట్లే ఉండాలండి, నాకు 2 గ్లాసులు 2 కంచాలే కావాలండి అంటే మీ ఇష్టం అండి. అది అర్థమవుతుందా? మీకు ఆస్తి పెరిగితే ఆశీర్వాదం కూడా పెరిగినట్టేనండి. దేవుడు కూడా ప్రతిఫలం ఇస్తాడండి. నీకు ఆరోగ్యం కూడా ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. నేను ఎంతమందికైనా వండి పెడతాను ప్రభువా, ఎంతమందికైనా చేసి పెడతా అంటే అర్థం ఏంటి? నాకు ఆరోగ్యం ఇవ్వండి, నాకు ఆశీర్వాదం ఇవ్వండి అన్నట్టునా? మరి గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా మీకున్న దాంట్లో కొంచెం ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి పెట్టండి, అప్పుడు వాళ్ళు ఆశీర్వదింపబడతారు. అంతేనా కదా? మరి అత్తమ్మగారు బాగా నీరసంగా ఉంటే అందరికీ సంఘస్థులకు చెప్పానప్పుడు, ఆవిడ నీరసంగా ఉంది, మీరు ఎవరైనా సరే కూర వండగానే తాలింపు పెట్టగానే బుడ్డి బాక్సులు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పానా? ఇచ్చారా? ఏమండి, అందరూ కొంచెం వేసేవాళ్ళు. ఒక 3 రకాల కూరలు వచ్చినాయి అనుకుందాం అనుకో, మూత తీస్తే ఏది నచ్చిందో అది తింటే ఏమైంది? వెంటనే నీరసం తగ్గిపోద్ది. మనం చేసింది ఇంత కూరే, కానీ ఏమవుద్ది? సంతోషం. గుర్తుపెట్టుకోండి, మనం మన సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా. ఏమండి, సెంటర్కి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలా అంటే బాగుంటుంది. వాళ్ళు బయట ఉన్నారు, మనకి ఎందుకు వచ్చింది, సైలెంట్కి వెళ్ళిపోదాం. ఏమండి, వాళ్ళే తిప్పలు పడి తెచ్చుకుంటారు, నీకే ఆశీర్వాదాలు రావంతే. ఏమండి, చేసింది ఎక్కడికి కూడా పోదు. మనం ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడండి? అంతేనా కదా? కష్టం అనిపిస్తాయి, నేర్చుకునేటప్పుడు చాలా కష్టం. ఇదేంట్రా బాబు, ఏంటండి యేసుప్రభు బోధ అంటే ఏంటి? ఇయ్యేనండి ఆశీర్వాదాలు వచ్చే మార్గాలు. ఏమండి, వచ్చి ఇలా కూర్చుంటే వచ్చేయండి ఆశీర్వాదాలు. ఏం చేయాలి? నేర్చుకోవాలి. బయటికి వెళ్తున్నాం, మనం టిఫిన్ తెచ్చుకుంటున్నాం. ఏమండి, నేను హాస్పిటల్లో ఉండగా ఏమండి పక్కన వాళ్ళందరికీ మీకు ఏం కావాలండి, మీకు ఏం తెమ్మంటారండి అన్నీ అడిగేదాన్ని. మా అమ్మకి బోర్డు అంతమంది తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, యాపిల్స్ అవన్నీ. మొత్తం అందరికి వచ్చిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి మొత్తం అంతా పంచిపెట్టేసేదాన్ని. ఒక రోజున కడుపులో ఆకలేసేస్తుంది, చాలా దూరం వెళ్ళి తీసుకురావాలి, లేవు. పక్కన ఆవిడ రావడం ఏంటి, బొట్లు ఫ్రిడ్జ్లో పట్టట్లేదు అంటే, ఆవిడ చిన్నమ్మాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టు, పెద్దమ్మాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పేవారు. నేను అప్పుడు చెప్పాను, ఏమండి మీరు గమ్ముని కవర్ అవ్వాలంటే
వచ్చి అలా నిలబడతారు, వాళ్ళు కొనుక్కొస్తారు అంతే. యాపిల్కాయలు నాకు తీసుకొచ్చారు, మీరు ఇంటికాడ రోజు తింటున్నారా? తినరు. మీకు అసలు యాపిల్కాయ మొఖం చూసిందేదే ఉండదు. నా కోసం తెచ్చారు. ఏం చేయాలి నేను? కట్ చేసి పెడితే బాగుంటుంది, అవునా కదా? మా అమ్మకి బోళ్ళని వచ్చి చుట్టాలు చాలామంది రోజు తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పటికప్పుడు ఖాళీ చేశా. ప్రభా ఆకలిస్తుంది అంటుంది, ఎలాగే అనుకున్నా. ఇంతలో ఒక ఆయన మెట్లెక్కి వచ్చేస్తున్నాడు. మీ అమ్మగారిని ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటే కుదరలేదండి. చక్కెరకి వెళ్ళి డజన్ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మనకేమీ తక్కువ కానివ్వడం. కాబట్టి నేర్చుకోండి. వేరే అని కాదు, తీసుకోవడంలో సంతోషం కాదు, పెట్టడంలో కావాలి సంతోషం. పెట్టి చూడు, అప్పుడు అర్థమవుద్ది. ఏమండి, నాకు తీసుకోవడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేకుండా అయ్యిందండి. ఏదైనా సరే మా అమ్మ నేర్పించింది అలాగా. బట్టలు పెట్టితే ఇష్టం అని కాదు, నేను పెడితే ఇష్టం. నేను పెడితేనే ఇష్టపడతా ఏదైనా సరే ఎక్కువగా. పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యం అంటాడు. కాబట్టి ఇచ్చేవారిలా చేయండి ప్రభు అంటే దేవుడు ఇస్తాడు మిమ్మల్ని, మీకు అన్నీ. ఆ తర్వాత హెల్ప్ చేసే మనసు ఎవరిదంట? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. హెల్ప్ చేసే మనసు ఎవరిది? ఏమండి, మనం వెళ్తున్నామంటే వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా? ఏమండి, మందిరంలో చిన్నవాళ్ళమే అప్పుడు. మా చిన్నమ్మ కంగారు పడేదానికంటే నేను ఎక్కువ కంగారు పడతా ఉండేదాన్ని. ఇక్కడ ఏం తక్కువైందో ఏంటో, ఎవరైనా పలహారం తెచ్చారో లేదో. ఏమండి, కంగారు అవుతూ ఉండేది నాకు. పలహారాలు వచ్చినాయా లేదా, అందరికీ సరిపోతాయా లేదా అని తెచ్చినాయి. ఏమండి, అప్పుడే ఎందుకు అంత మనసు? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పెడతాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మనం బాధ్యత వహిస్తే ఆయన ఆ నమ్మకం చూసుకున్నాడు కాబట్టి మందిరం ఇచ్చాడు, అవునా కదా? కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో చిన్న బాధ్యత అయినా మనం నేర్చుకోవాలి. బాత్రూమ్ కడుతున్నారంటే మా దగ్గర డబ్బులు, ఎవ్వరి దగ్గర డబ్బులు కష్టం. ఒక 2000 టెండర్ అని తీసేసుకోవడం, ఇవ్వడం. మళ్ళీ అవి అవ్వగానే మళ్ళీ ఏదైనా పని చేస్తుంటే ఒక అరుగు కడుతున్నారంటే దేవుడు ఏమీ తక్కువ చేశాడండి. నేను ఎప్పుడన్నా అడిగాను మిమ్మల్ని ఈ పని చేయిస్తున్నానని? ఇస్తానన్న వాళ్ళు కూడా ఎప్పుడు అడగల. ఈ పని చేయిస్తాను, ఒకవేళ మీరు చేసేటప్పుడు చెప్పండి అన్నారనుకోండి. ఈ అమ్మ మీరు అన్నారని నన్ను అడిగానంటే చెప్పండి. ఒకవేళ ఇది దేవుని పని, నా కోసం కాదు. అయినప్పటికీ కూడా నేను నాకు అడగడం అంటే ఇష్టం లేదు. దేవుడు కానీ అడగండి అని తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ధనవంతులు అవ్వాలి అని కోరుకుంటే మీరు ఏం చేయాలి? పంచిపెట్టండి, ఫుల్గా పంచిపెట్టండి. పంచిపెట్టడం అంటే ఏంటి? విత్తనాలు విత్తుకోవడం. ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. బాగా సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి, బలంగా ఉంటారనమాట. తర్వాత అయిపోయింది. 1 పేతురు 3:8. 1 పేతురు 3:8. ఇదంతా యేసు ప్రభు మనస్సు అంటే ఇలా ఉంటుందా అని అన్ని జనులు తెలుసుకోవాలి. చెక్కమంది ఎలా పట్టుకుంటే అలా తీసేయాలి అసలు. తుదకు మీరందరూ ఏంటంటే తుదకు అంటే ఏంటి? లాస్ట్కి మీరు ఎలా ఉండాలి? ఏక మనసుతో ఉండాలి. అందరూ కూడా మీరందరికీ భావాలు ఎలా ఉండాలి? ఏకభావమే ఉండాలి, ఏక మనసు ఉండాలి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఏంటంటండి? నీకు కష్టం వచ్చిందని చెప్పారు. కష్టం వచ్చిందని చెప్తే కష్టం వచ్చిందా? అంతేనండి. పాలు పడడం అంటే ఏంటి? ఏమండి, పాలు పట్టడం అంటే ఏంటి? కొంచెం చిన్న సహాయం. సంఘం అంటే ఏంటి అండి? చిన్న సహాయం. ఒకళ్ళు కష్టంలో ఉన్నారనుకోండి, ఏమండి కష్టంలో ఉన్నారంటే ఒక 200-300 రూపాయలు ఏదన్నా కొనిచ్చారనుకోండి, తలా కొంచెం కొనిచ్చారనుకోండి, ఏమైపోద్దండి? వాళ్ళకి ఎక్కువ అయిపోతాయి. ఏమండి, నీరసంగా ఉన్నారంట, కుమారక్క వాళ్ళు ఎవరైనా నీరసంగా ఉంటే ఒక 200-300 వాళ్ళకి అన్నారనుకోండి, ఏమండి అమ్మ మంచి పని చేశారు అనేసి అవి అక్కడ పెట్టి ఉంచి అందరికి కలిపిచ్చామనుకోండి, ఎలా ఉంటుందండి? ఆ కష్టంలో ఉన్నవాళ్ళు, ఆ పడిపోయిన వాళ్ళు 4 రోజులకి లేచిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ వినోద్ ఏమండి ఎక్కడ పేపర్ బోర్డులో ఉండేవాడంట. ఎవరికన్నా కాలు విరిగింది అన్నా లేకపోతే ఏదన్నా జరిగింది అన్నా ఒకేసారి కలెక్ట్ చేసి ఇచ్చేవాడంట. ఎంత ఇచ్చేవాడు? సపోజు ఫుల్గానే వచ్చాయంట, 20,000 30,000 అలా కలెక్ట్ చేసి ఇచ్చేవాడంట. ఏమండి తనకి ఇచ్చేసేవారంట అందరూ ఇవ్వమని. ఏమండి గొవ్వలావిడి కూడా అన్నారు, వినోద్ చాలా ఇచ్చాడమ్మా. ఏమండి అది మంచి పద్ధతి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు? నువ్వు ఇచ్చేది కొంచెమే, కానీ అందరు కొంచెం కొంచెం వేసుకుంటే ఏమైపోద్ది? ఏమండి
అందరూ కొంచెం కొంచెం వేసుకుంటే వాళ్ళకి సమృద్ధి అయిపోద్ది. అది బరువేం కాదు. అంటే ఇచ్చేయమంటుంది బాబోయ్, మీ ఇష్టమైతే ఇచ్చుకుంటే లేకపోతే లేదు. ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి మనం? కొంచెం హెల్ప్ చేసే గుణం మనకు ఉండాలంటే. ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలు పొందుతూ. సహోదర ప్రేమ మీ అక్క చెల్లెలు మాత్రమే కాదు సుమా, ఎవరైనా మీ అక్కలాగే, మీ అమ్మలాగే, మీ చెల్లిలాగే అనుకుంటే దేవుడు ఏం తక్కువ చేయడండి. ఏమండి? కరుణాచిత్తులు. ఏమండి? కరుణ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? వినయమని. ఎన్ని ఒకలానే ఉన్నాయండి. ఏ భక్తుడు రాసినా, ఏమండి, ఎవరి చేత రాయించిన దేవుని వాక్యాలు ఎలా ఉంటాయి? ఇంత హైగారు చెప్పిన అట్లా బోళ్ళని వచ్చినాయా లేదా? ఏమండి? కాబట్టి మనం పరలోక రాజ్యం కావాలనుకున్న వాళ్ళం, ఈ లోకంలో కూడా గొప్పవారిగా ఉండాలనుకున్న వాళ్ళం, అందరికంటే పై స్థితి కావాలనుకున్న వాళ్ళం ఎలా ఉండాలి? ఏమండి? ఉన్న దాంట్లో కొంచెం పెట్టగలిగితే రేపొద్దున దేవుడు ఎక్కువ ఇస్తాడు దేవుడు. అంతేగాని ఇప్పుడే పెట్టలేకపోతే ఎక్కడి నుంచి? చిన్నపిల్లల్ని నేను అడిగి చూస్తామండి. బిస్కెట్ చేతికి ఇచ్చిన తర్వాత కొంచెం పెట్టమ్మా అంటే ఏం చేస్తారండి? ఇలా గిల్లి కొంతమంది అది కూడా నోట్లో పెట్టుకుంటారు, తినమ్మా అంటారు, ఏమనరు. అదే కనుక ఇలా తీసి ఇలా పెడితే అబ్బా అసలు చేతిలోదంతా పెట్టేస్తుంది. అంటే అర్థం ఏంటి? పెట్టే గుణం అనమాట. పెట్టే గుణం బాగుంటుందా లేకపోతే దాచే గుణం బాగుంటుందండి? మరి ఏమండి? మరి చూసుకోండి, పెట్టే గుణం మంచిది అంటారు కదా. తర్వాత 1 పేతురు 3:9 ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం దేనికి పిలువబడ్డామంటండి? ఇప్పుడా మరి వినోద్ తీసుకొచ్చాడు, ఆ బాబుని తీసుకొచ్చాడు దేనికోసం? వాళ్ళు ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని. ఏమండి? వచ్చి వెళ్ళిపోయినంత లోపలనే వచ్చేస్తుందండి. ఈరోజు విన్నారు, ఒకవేళ తల్లిదండ్రులతో సమాధానం లేదా, అన్నదమ్ములతో సమాధానం లేదా, ఈ రోజున అందరికీ కూడా ఒకవేళ అన్నదమ్ములతో సమాధానం లేకపోతే ఏమండి? తీసుకెళ్ళినానా ఏంటి ఒక 50 కాయలు ఏమన్నా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయి. ఏమండి? అమ్మతో సమాధానం లేదా, అత్తగారితో సమాధానం లేదా, ఏం చేయాలి మీరు? వాళ్ళకు కూడా ఏమైనా పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఆహా విన్నాడు, వెంటనే నా మాట విన్నాడు అనుకుంటాడు ఆయన. పై ఆయన తిక్కి పెడితే ఏమవుద్దండి? నిన్న ఒక అమ్మాయి ఒక పెన్షన్ పెట్టుకోవడానికి వెళ్తుంది. డాక్టర్ గారు పర్సంటేజ్ రాస్తే పెన్షన్ శాంక్షన్ అవుద్దక్క. ఆయన మరి చూసి, అంటే కాలు విరిగింది, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి, కష్టంలో ఉన్నాను కదా, పెన్షన్ పెట్టుకోమంటున్నారు, వెళ్ళి చూద్దామని. ఎవరు సంతకం పెడితే? పెద్ద డాక్టర్ గారు సంతకం పెడితే, ఏమండి, ఆయన పర్సంటేజ్ వేస్తే వీళ్ళు అర్హులు అని రాస్తే అప్పుడు వస్తుంది పెన్షన్. ఊరికి నీ పెన్షన్ వచ్చేదండి, అక్కడ సంతకం కావాలి. పై ఆయన సంతకం పెట్టాలంటే నీకు ఏం కావాలి? మంచి పనులు చేశాడు ఓకే అన్నాడు అనుకోండి, నువ్వు ఏ పని చేసినా వచ్చేద్ది. నువ్వు నష్టపోయినా వచ్చేస్తాయి, తర్వాత బోళ్ళంత వచ్చేస్తుంది. ఏ మాత్రం నీ ఆశీర్వాదం ఎక్కడికి పోదు. నువ్వు లక్షలు పోగొట్టుకున్నావు, ఆ బుద్ధి తెచ్చుకుంటావు, అంతకంటే ఎక్కువేమవదు. అంతేనా కదండి? దాంతో నష్టపోయిన పరిస్థితి ఏమీ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. కాబట్టి కేడుకు ప్రతి కేడు చేయొద్దు ఎవరికి కూడా. ఏమండి? మా ఇంట్లోంచి బయటికి గెంటేశారు కదా, వాళ్ళు గెంటబట్టే నీకు ఇల్లు వచ్చింది. ఏమండి? అంతేనా కదా? వాళ్ళ ఇంట్లోంచి బయటికి తోసేయబట్టే నీకు అన్ని సామాన్లు కొనుక్కోగలిగావు. వాళ్ళతో కలిసి ఉంటే అలాగే ఉంది మేము. అన్నీ ఆశీర్వాదమే. అబ్బాయి అంత ఆశీర్వాదం వేసయ్యా, వాళ్ళు గెంటేశారు కాబట్టి ఆశీర్వాదం. మీరు నన్ను త్రోసివేశారు, నన్ను గోతులోకి తోసివేశారు, అమ్మేసుకున్నారు, కానీ ఈ రోజున ప్రధానమంత్రిగా చేసి మీ అందరికీ సహాయం చేయడానికి దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడు. ఎవరు? ఏమండి? ఎవరు? యోసేపు. యోసేపు ఏమన్నాడండి? దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఇలా వీళ్ళు కొట్టి తోసేస్తే సింహాసనం ఎక్కి ఏమన్నాడు? నన్ను దేవుడే పంపించాడు. దేవుడు చేయకపోతే మనం ఏ మనిషి మనం త్రోసేయలేరు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దోషణకు ప్రతి దోషణ చేయకుండా ఏం చేయాలంట? మనం దీవించాలంట. దీవించడం అంటే ఏంటండి? ఏమండి? ప్రతి దోషణ చేయకుండా దీవించడం. ఎల్లినోడు వస్తాడో రాడు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఏమండి? వీడు కరెక్ట్గా రాకూడదు ఇంకా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు మీరు ఏమన్నారంట? నీవు చల్లగా ఉండాలి అన్నారంట. ఏమండి?
ఆ చల్లగా ఉండాలన్న మాట ఏమవుద్ది? నీకు ఆపోజిట్లో తిరిగి వస్తుంది. ఏమండి, నువ్వు నాశనం అయిపో అన్నారనుకోండి, నువ్వు కూడా నాశనం అయిపో అంటే నీ మాట నీకు వెనక్కి వచ్చేస్తుందంట. వాళ్ళన్నది కాదు, ఎదట వాళ్ళు అన్న మాట కాదు, నువ్వన్న మాట నీకు వస్తుందంట. అప్పుడు నువ్వు నాశనం అయిపో అని వాళ్ళు అన్నారు, అదే మాట నువ్వు అన్నావు అనుకోండి, ఆ మాట నీకు జరిగిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు జరుగుద్ది కదా అని ఏమనుకోవాలంట? నీవు దీవించబడదు గాక అంటే ఏమవుద్ది? దీవెన వచ్చేస్తే. ఏమండి, సౌలు చంపడానికి వచ్చాడండి. సౌలు దావీదుని చంపడానికి వచ్చాడు. చక్కగా గాఢ నిద్రపోతున్నారు. దావీదు తెలుసుకున్నాడు. ఏమండి, అభిషేక్తో పాటు నాతో పాటు ఎవరు వస్తారు? అక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు, వస్తారా అంటే, వెళితే అన్న ఉందండి ఎతికే వాళ్ళ కోసం. వీళ్ళు వెతుక్కుంటున్నారు అసలు లెక్క. అక్కడికి వెళ్ళి వాళ్ళు నిద్రపోతూ ఉంటే అక్కడ తనగడ దగ్గర ఉన్న నీలి బొడ్డి ఒక ఈటె పట్టుకొని వెళ్ళిపోయారు. ఏమండి, అతన్ని ఒక్క దెబ్బతో చంపమంటావా? దేవుడు అభిషేకించిన వాడిని మనం ముట్టుకొని ఎవడు నిర్దోషి అవుతాడు? దా బయటికి రా అని చెప్పి తీసుకెళ్ళి అవి రాజా రాజా అని చెప్తా, ఏమండి, తన సైన్యాధిపతితో చెప్తున్నాడు, నువ్వు మగాడివి కదా, నువ్వు నీ రాజు కాపలా కాయలేవా? ఏమండి, ఇదిగో ఒక్కసారి రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్ళ బుడ్డి ఎక్కడుందో చూసుకో, ఈ ఈట ఎక్కడుందో చూసుకో. ఆ మాట విని లేచి సౌలు, దావీదా నాయనా నీ స్వరమేనా? నా స్వరమే రాజా. ఏమండి, దేవుడు అభిషేకించిన నిన్ను నేను ముట్టుకోకుండా ఉన్నా, నేను నా వల్ల నీకు ఏ హాని వస్తుంది లెక్క. అది దేవుని మనసండి. అప్పుడు అంటాడు, నీవు ఘనకార్యాలు పూనుకొని విజయం పొందుతావయ్యా. ఎవడన్నాడు? చంపేద్దామని వచ్చినోడు. నువ్వు ఘనకార్యాలు పూనుకొని విజయం పొందుకుంటావు. శత్రువుతో కూడా ఏమనిపించుకున్నాడంట? విజయం పొందుకుంటావు. అసలు మహారాజు అవుతావు. శత్రువులు దీవిస్తారనమాట. కాబట్టి మనం అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత మరి రోమా 12:16 ఒకసారి. రోమా 12:16. ఏడ్చి వారితో ఏడవాలంటండి. ఏమండి, చదవండి. ఏం చేయాలంటండి? ఏడ్చేవారితో సంతోషపడాలండి. వాళ్ళు ఏడుస్తున్నారంటే ఏడ్చి వారితో, ఎవరైనా ఏడుస్తున్నారు, ఎవరైనా చనిపోయారో, కష్టంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమనాలి? కపటంగా మాట్లాడకూడదు. నీ హృదయం బాగుంటే కనుక వాళ్ళతో పాటు సమానంగా ఏమనాలి? ఏడ్చి వారితో ఏడుబడి, ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండాలంట. ఏమండి, అవునా కాదా? ఆశీర్వాదానికి దావీదు ఆశీర్వాదాలు రావంటే దావీదులా తయారవ్వాలి. మనస్సు కలిసి ఉండాలి, అందరితో ఐక్యతతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏమండి, ప్రేమగా ఉండాలి. ఎవ్వరి మీద కక్షలు. యవ్వనస్తుల బలం అంటే ఏంటి? నేను 2 దెబ్బలు కొడితే అన్నట్టు ఉండకూడదు. మన బలం ఏంటి? మన సాత్వికమే చూపించాలి, వినయంగా ఉండాలి. ఏమండి, అంతేగాని బలం ఎలా ఉంటుంది? 2 ఉతుకుదాం అనిపిస్తుంది. ఏమండి, అనిపిస్తుందా? నన్న మాట అన్నాడా, ఒక్కడి బీకేనంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. కానీ యవనస్తులుగా మీరు తగ్గించుకొని ప్రేమగా ఐక్యతతో ఉంటే గనక మీకు మంచి పేరు వస్తుంది, మంచి భవిష్యత్తులు వస్తాయి. ఏడ్చి వారితో ఏడుబడి, మరి ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండుడి. ఏంటంటండి? హెచ్చువాటి అందు మనసుంచక, హై లెవెల్గా ఉండాలన్న కోరికొద్దు, తక్కువగా. ఏమండి, సింపుల్గా ఉండటానికి ఇష్టపడండి. దేవుడు ఇచ్చిస్తాడు తప్పకుండా. మనకు మనమే బుద్ధిమంతులు అనుకోక, నాకు ఎవరు చెప్పనవసరం లేదు అనొద్దు. మనకేం తెలియదు. దేవుడు చెప్తే మనం ఏం చేయాలి? వినాలి. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడుని, ఏమండి, కీడుతో కీడు కొట్టేయలేము. మేలు చేత కీడుని ఏం చేయాలి? మంటకి మంట తోడైతే బాగుంటుందా? మంటకి నీళ్ళు అయితే బాగుంటుందండి. మంటను ఆర్పాలంటే ఏం చేయాలి? నీళ్ళు కావాలి. ఆడ మంట ఏమో చిన్న మంట, మందమేమో పెద్ద మంట అవుద్ది. ఇంకెక్కడ ఆగుతాయండి? ఏమండి, అవునే కదా, గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే రోమా 12:18, శక్యమైతే చేతనైనంత మట్టుకు. ఏమండి, ఎలా ఉండాలి? అసలు మనలో విరోధం అనేటువంటిది దానికి చోటు ఉండకూడదు. యేసు ప్రభు బిడ్డలుగా మనలో విరోధం అనేటువంటి మాటకు చోటు ఉండకూడదు. ఎవరిని చూసినా నవ్వే ఉండాలి. మనకి ఎవరిని చూసినా మంచితనమే ఉండాలి. ఎవరిని చూసినా శత్రుత్వం ఉండకూడదు. వాళ్ళు అనుకున్నారేమో ఒకవేళ, అంతేకాని నీలో మాత్రం
అనుకోవాలి తప్ప మనం సమాధానంగా ఉండాలి. ఏక మనసుతో ఉందాం, ఏకభావంతో ఉందాం, మరి సమాధానం వెతికి వెంటాడదాం. అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది. ఈ లోకంలో కూడా గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. అది యేసు ప్రభు మనసు అంట. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి యుండుడి. ఎదటివారి పనిలో సహాయం చేయండి. ఎదటివారు ఏడుస్తుంటే ఏడవండి. ఏమండి, వాళ్ళకి సహాయం చేయండి. ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పొందుకోవాలి. అవి ఏమండి, ఇవి మంచి మాటలా చెడ్డ మాటలండి. ఏనా మరి రాళ్ళతో కొట్టడానికి వస్తారు. ఇదే సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళకి నచ్చదు. ఏయ్ కొట్టేద్దాం అంటారు. ఈ మంచి మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఎక్కడా కూడా ఎలా ఉంటాయండి? ఆయన ప్రేమతత్వాన్ని చూస్తే కనుక ఎవరైనా మంచి వ్యక్తులు అయిపోతారు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆయన ప్రేమ మన మీద పడితే కనుక మనకు కూడా మంచి పేరు వస్తుంది. మనం కూడా మంచి వాళ్ళం అవుతాం. మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. ఏమండి, గొప్పగా ఉండాలని కోరిక ఉందా? ఆశీర్వదింపబడాలని కోరిక ఉందా? తగ్గించుకొని హెల్ప్ చేయడం. ఎదుటి వాళ్ళు, నేను సువార్తకనేసి వెళ్ళి ఎవరికైనా ప్రార్థన చేయడానికి నీరసంగా ఉంటే వెళ్ళేవాళ్ళం. రాజబాబు తాతయ్య గారి ఇంటికి ఒకసారి వెళ్ళా. ఆల్ వైట్ డ్రెస్ వేసుకెళ్ళాను. వెళ్ళి చూసిన తర్వాత ఏమండి, వాళ్ళ పిల్లలు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ అర్జెంట్ పని మీద వెళ్ళిపోయారంట. అన్ని వంటలు చేసినవి అన్నీ అలాగే ఉండిపోయినాయి మొత్తం. ఏమండి, వంటలు చేసినవి అన్నీ అలాగే ఉండిపోయినాయి మొత్తం. వెళ్ళిన తర్వాత ఏది చూసినా దుమ్ముగానే ఉంది. నాకు ఏది చూసినా దుమ్ము అనిపిస్తుంది. మొత్తం అన్ని అంట్లన్నీ బయటేసేసి ఏమండి, మొత్తం పేడ తీసి కళ్ళాపులు మొత్తం కొట్టేసి అంట్లన్నీ తోమి, ఏమండి వెళ్ళిన తర్వాత ఇలా చూస్తూ ఉంటే మీ అమ్మ ఇంటికి వస్తే ఇలాగేమంటావా అని వచ్చింది లోపల మనసు. మీ అమ్మే అనుకో, అప్పుడు ఎలా ఉంటావు? కాసేపటికి డ్రెస్ అంతా కూడా ఏమైపోయిందంటే ఊడ్చేసరికి మారిపోయింది దాని రూపం. మా చిన్నాన్నగారు వచ్చాడు, ఏంటి ఇలా చేస్తున్నా? వాళ్ళకి తెలియదు పాపం. ఏమండి, హెల్ప్ చేయడంలో ఉన్న సంతోషం వాళ్ళకి తెలుస్తుందా? ప్రక్కన ఆవిడ వచ్చి అంటది, ప్రక్కన ఉన్న ఆవిడ, వాళ్ళు 50 100 ఇస్తారు కదమ్మా, కష్టపడి పనిచేస్తారు మీరు. ఏమండి, నేనన్నా నాకు ₹1,00,00,000 ఇచ్చిన ఎదట వాళ్ళ పని మనిషిగా నాకు ఇలా చీపురు పట్టుకోవడం తెలియదు. ఏమండి, అంటే చిన్నప్పటి నుంచి కూడా చిన్న పనులకి వెళ్తాం కానీ ఏం తెలియదండి. మాకు స్వతంత్రం బ్రతకడమే తెలుసు తప్ప ఎదట వాళ్ళ దగ్గర చిన్న పని కోసం డబ్బుల కోసం చీపురు చేసింది తెలియదు. నాకు ₹1,00,00,000 ఇచ్చినా పట్టుకోను నేను. కానీ అలా చేశాను అంటే దేనికి? లోపల ఆయన ప్రేరేపించాడు కాబట్టి. ఏమండి, ఆయన చేయమంటే ఎవరైనా చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా మనం మరి ఎంతో అది నాకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మరి మనం దేవుని కోసం తగ్గించుకునే మనసు ఉంటే ఎదటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం హెల్ప్ చేయగలిగితే, ఏమండి, కూర్చొని అఫీషియల్లో కూర్చొని వాళ్ళు ఏమో నీరసంగా ఉండి నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అందరూ అంటారండి వైట్ డ్రెస్ పెడదామంటే కుమారకి వైట్ డ్రెస్ సెట్ అవ్వదు. ఏమండి, ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ పనులు చేసేస్తూ ఉంటుంది. ఏమండి, వైట్ డ్రెస్ మంచిదా పనులు చేస్తే మంచిదా? ఏమండి, మంచి డ్రెస్సులు ఏమండి కాస్ట్లీ డ్రెస్ వేసుకొచ్చి నేను కార్లో దిగితే మీకు ఇష్టమా, లేకపోతే సింపుల్గా మీతో కలిసి ఉంటే ఇష్టం అండి? మా పాస్టర్ అంటే గజిటెడ్ లాగా ఉండాలనుకుంటున్నారా? ఇంకా మీరు ఎదగలేదేమో నాకు తెలియక. ఏమండి, కాబట్టి వేరే అని కాదు, మనం పరిచర్య చేసేవాళ్ళలానే ఉండాలి. సహవాసం కలిసినట్టే ఉండాలి. అందరితో కలిసిపోయి ఉండాలి. అందరితో కూడా వాళ్ళ మనసును కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుని మనసు, మనం అందరం దేవుని మనసు కలిగి ఉందాం. అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలని యెహోవా సెలవిచ్చాడు అంటాడు. మీ ఇల్లు ఆశీర్వదింపబడద్ది. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనందరికీ అలాంటి మనసు ఇచ్చునుగాక. దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సాక్ష్యం చిన్ని ప్రార్థన చేసి, చిన్ని ప్రార్థన ఎంతో కదండి, చిన్న ప్రార్థన. యేసయ్యా, మీ మనస్సును విన్నాను, ఇది మీ మనసు నాకు ఇవ్వండి అందాం. చిన్న మనసు. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు విన్న వాక్యం ఇది మీ మనసు. మీ మనసు ఈ లోకంలోనే కలిగి ఉంటే గనక పరలోకంలో మీతో పాటు ఉంటాం. కాబట్టి మీ మనసు మాకు ఇవ్వండి. మమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇది యేసు ప్రభు మనసు, ఇది యేసు ప్రభు పనులు, ఇది యేసు ప్రభు చెప్పినట్టు చేస్తున్నారు, ఇది వాక్యానుసారం అనేటువంటి విధంగా మేము ఉండాలి. అటువంటి కృప మాకు దయచేస్తారని, అలాగే నీ కుమారుడు చెప్పిన వాక్యాన్ని బట్టి, మేము చెప్పిన వాక్యాన్ని బట్టి మీరు మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్నారు. ఈ రోజున మేము సమాధానంగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. మాలో ఉన్న కక్షలు అన్ని తొలగించండి నాయన. ఎవరి మీద విరోధ భావాలు ఉంటే ఇప్పటికిప్పుడే అవన్నీ విరిగిపోవునుగాక. వారి మీద ప్రేమ దయచేయండి. వారికి నాయన సహాయం చేసే మంచి మనసు నాకు మాకు బిడ్డలకి ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.